బేసిక్ గా ఆయన పుష్ప వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు కదా, ఇప్పుడు జనరల్ గా కూడా ఇలాగే నడుస్తున్నారు. అసలు ఎంత క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారంటే సెట్స్ లో కూడా ఇలాగే నడిచేవారు కంప్లీట్. సార్ ఇంకా ఎంట్రీ అయితే ఇంకా. అండ్ ఇంకొకటి కొన్ని క్లిప్స్ మనకి ఇన్స్టాలో పుష్ప రూల్ 2 గురించి క్లిప్స్, అంటే సుక్కు సార్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మనకి ట్రైలర్ లో చూసిన అల్లు అర్జున్ గారు అది యాక్ట్ చేసి చూపించారు, ఒక రీల్ వచ్చింది, ఆయన మొత్తం యాక్టింగ్ అంతా చేసి చూపిస్తారా కంప్లీట్ గా? మీరు ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది చూసారు కదా మేకింగ్ వీడియో, ఆ మేకింగ్ వీడియోలో ఏ విధంగా ఉందో అంటే సార్ ఏం తెలుసా, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు అనుకోండి, మీరు కాదు చిన్నపిల్లలు వస్తారు కదా, చిన్నపిల్లలు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో మారిపోతారు. సో ఇంకొకటి రష్మిక మందన గారు ఇన్స్టాలో ఒకటి సాడ్ అంటే పెట్టారు, చాలా బాధేస్తుంది, అయిపోయింది 5 years ఎలా గడిచిపోయిందో తెలియలేదని చెప్పేసి. అతను ఎలా ఉండేవారు సెట్? సేమ్ అలాగే హీరోయిన్ గారు కూడా అంటే ప్రతిదీ సెట్లోకి వచ్చింది అనుకో ప్రపంచకాల సూపర్ స్టార్. ఓకే, సో నెక్స్ట్ సునీల్ గారి గురించి చెప్పాలంటే, సునీల్ గారు వచ్చారంటే ఇంకా ఆల్మోస్ట్ ఒకప్పుడు బ్రహ్మానందం గారు ఎలాగా, తర్వాత సునీల్ గారు ఆ రేంజ్ వరకు వెళ్ళారు. ఇంకొకటి ఓన్లీ మూవీ త్రూ ఇంత పాపులర్ అయింది, బిఫోర్ ఆఫ్టర్ అంటే కొన్ని ఇష్యూస్ వల్ల కాంట్రవర్సీలు అవ్వడం వల్ల అదంతా ప్లస్ పాయింట్ అయ్యి అడ్వాన్స్ గా ఇంకా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. వాళ్ళే మాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎన్ని మైనస్లు ఉంటే అన్ని ప్లస్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ బట్ ఇక్కడ ఆడియన్స్ లో ఏం క్రియేట్ అయిపోయిందంటే సుక్కు సార్ ఒక క్యారెక్టర్ ని కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎవరు పెట్టినా వాళ్ళలో ఏదో క్యాపబిలిటీ ఉంటేనే తీస్తారు. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏముందో కూడా కాన్సన్ట్రేటెడ్ గా అసలు ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, సినిమాలో హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు సార్ అంటే హీరో గారు ఏం చేస్తారో ప్రతి ఆర్టిస్ట్ అదే చేస్తారు. ఈ 5 years లో ఎంత సంపాదించారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ, నేను మీ అలంకృత. సో గైస్, ఈ రోజు ఎవరున్నారు అనుకుంటున్నారా? మీ అందరికి తెలిసిందే, ఈ రోజు పుష్ప మూవీ రిలీజ్ ఉంది. ఎంత రచ్చ రచ్చ అయిపోతుందో, దెబ్బకు కిస్ కిస్ కిసిక్కే. కాబట్టి ఈ రోజు మనతో పాటు పుష్ప బ్యాచ్ అంటే బ్యాచ్, ఇంకేం చెప్పలేం దాని గురించి. అసలు అందులో చేసిన క్యారెక్టర్స్ గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే సుక్కు సార్ ఎలివేషన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చేస్తుంటారు. కాబట్టి ఎస్, హలో నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత సూపర్ హిట్, మా జగన్ ఇంత సక్సెస్ అయిపోయింది నిన్న మొన్న దాకా చెడ్డీలు వేసుకుంటా, ఐ మీన్ చెడ్డీ ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ కట్ చేస్తే పుష్ప సినిమా ఏం తట్టుకోలేకపోతున్నా? లేదు, హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకు పార్టీ ఇస్తారా? ఆల్రెడీ సినిమాతో పెద్ద పార్టీ ఇచ్చారు కదా, ఇంకేం ఇస్తారు, అంతే కదా. ఎస్, హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్. మిమ్మల్ని కూడా మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం, ఇప్పుడు ఇంకా మంచి హిట్ పడింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా బ్లాక్ బాస్టర్ అంటే బాక్స్ ఆఫీస్ ని మొత్తం బ్లాస్ట్ చేసేసింది. సో మేమందరం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. సినిమా గురించి చెప్పాలంటే మీకు ముఖ్యంగా హీరో గారిది అయితే హైలైట్. ఇంకా ప్రతి సీను మీకు 10 నిమిషాలకు ఒక ఏమంటారు ఎగ్జైట్మెంట్, గూస్ బంప్స్ అలా వస్తుంటాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళిపోండి. ఎస్, సో మూవీ బాగుంటది. అల్లు అర్జున్ సార్ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అన్ని అందరికీ తెలుసు. సుక్కు సార్ గురించి తెలుసు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరి గురించి కూడా తెలుసు. బట్ బిహైండ్ ఏం జరిగింది అనేది చెప్పాలన్నమాట మాకు. అంటే సెట్స్ లలో కానీ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళతో వర్క్ చేస్తున్నారంటే, ఇప్పుడు 1, 2 కలిపి 5 years నుంచి అటాచ్ అయ్యి ఉంది. బట్ మీరు ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు అల్లు అర్జున్ సార్ తో? ఎన్ని రోజు షూట్ చేశారు? మేము 5 years, అది మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం. పార్ట్ 1 కొన్నాం, పార్ట్ 2 ఉన్నాం. అంటే పార్ట్ 1 లో కొంచెం వెనక్కున్నాం, అందరు దొంగలు మూసే పనిలో ఉన్నాం. ఇప్పుడు కొంచెం రిచ్ అయ్యాం అనమాట. గంధపు చెక్కల దొంగలు, అమ్మాయిల మనుషులు దోచే దొంగలు. ఇది మాత్రం రైట్. అయితే పార్ట్ 1 లో కొంచెం తక్కువ ఉంది, బట్ పార్ట్ 2 వచ్చేసరికి సార్ మాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఇంకా హీరో గారితోనే మొత్తం ట్రావెలింగ్ అంతా హీరో గారితో ఉంది. త్రూ అవుట్ సినిమా ఉంటాం మేము. మా బ్యాచ్ మొత్తం 12 members. క్రికెట్ టీమ్ లాగా సార్ హెడ్ కోచ్, ఈయన కెప్టెన్, మేమంతా ప్లేయర్స్. ఓకే, సో కంప్లీట్ గా మీరు ఆయన బ్యాచ్ కాబట్టి షూట్ జరిగినంత సేపు అవర్స్ మొత్తం ఆయనతోనే కమ్యూనికేట్ అయి ఉండాలి. మీతో ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు అల్లు అర్జున్ గారు? సార్ సీన్లోకి వచ్చేసరికి ఆయన మమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు అంటే, ప్రతి సీన్లో
ఏదన్నా ఎక్స్ప్రెషన్ తక్కువైనా లేకపోతే ఎవరన్నా సీన్కి అడాప్ట్ అవుతారన్నా మాకు రావగానే ఫస్ట్ మమ్మల్ని వెళ్ళి చూసి ఆయన మాకు ముందు ఆయన జోసి ఇచ్చేస్తారు. మాకు ఫస్ట్ చూడంగానే సార్ బండి సార్ వస్తుంటే మేము అందరం మామూలు మూడు ఉన్నాం అనుకో, వచ్చారు అలా చూడంగానే ఓకే గుడ్ మార్నింగ్ చేద్దాం బ్రదర్ గుడ్ మార్నింగ్ అనేసి ఓకే రెడీ అనగానే మాకు ఫుల్ జోసి వచ్చేస్తుంది అనమాట. ఆ సీన్లో ఇంకేమైనా ఉంది చిన్న మోడిఫికేషన్, ఎవరన్నా ఏదైనా చిన్న ఎక్స్ప్రెషన్ తక్కువ పెట్టినా, షర్టు కలర్ కాంబినేషన్ ఉన్నా, లేకపోతే ఇంకొక పెద్ద విషయం మాకు బన్నీ గారు ఎక్కువ చెప్పిన విషయాలు ఏంటంటే, ఏదైనా ఒక సీన్ అయిపోయిన వెంటనే మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఆర్టిస్టులు మీకు ఎవరు చెప్పరు, కెమెరా మీకు కనబడుతుంది మీకు కనబడట్లేదు అంటే కెమెరా కనిపిస్తుంది అంటే మీరు ఉన్నారని, మీరు లేరనుకుంటే మీకు మీరే అడ్జస్ట్ చేసుకోవాలి, కెమెరాకి ఓవర్ ల్యాప్ అవ్వకూడదని చాలాసార్లు చాలా మందికి చెప్పాడు. అది చాలా గొప్ప విషయం మాకు మాత్రం. సో అంత ఫ్రీగా సార్ చెప్పేవాళ్ళు ప్రతిదీ, కెమెరా స్పేస్ అది నువ్వు తీసుకోవాలి, అది నువ్వు చేయాలి అని చెప్పేవాళ్ళు. అంత ఫ్రీగా మాకు 5 సంవత్సరాలు. క్రౌడ్ ఎక్కువ కదా, మేము ఇప్పుడు ఒక 12 మెంబర్స్ ఫ్రేమ్ లో కనిపించాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. సార్ ప్రతిసారి చెప్తారు మీకు కనిపిస్తుందా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. చాలా సార్లు అడుగుతారన్నమాట, మీ అందరు కెమెరా కనిపిస్తుందా చూసుకుని ఇలా అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి మరి గొప్ప విషయం నిజంగా. ఓకే, బేసిక్ గా ఆయన పుష్ప వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు కదా, ఇప్పుడు జనరల్ గా కూడా ఇలాగే నడుస్తున్నారు. అసలు ఎంత క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారంటే సెట్స్ లో కూడా ఇలాగే నడిచేవారు కంప్లీట్. ఇంకా సార్ ఇంకా ఎంట్రీ అయితే ఇంకా ఆ మూడ్ లో ఉంటారు, పుష్పరాజు అనే మూడ్ లోనే ఉంటారు. ఫస్ట్ రాకముందు అంత సరదాగా ఉంటుంది, జోవల్గా అంత అయిపోద్ది. ఒకసారి క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇంకా ఆయన వేసుకునే కాస్ట్యూమ్ నుంచి ఆయన గెటప్, ఆయన అంటే ఆ మూడ్ క్యారీ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అదే మూడ్ లో ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు కూడా వేరే డిఫరెంట్ గెటప్స్, దొంగలు కదా, చెక్క దొంగలు కాబట్టి ఇప్పుడు మీకు కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది, డిఫరెంట్ మేకప్, మొత్తం షేడ్స్ అని మార్చేస్తాం. మీరు ఎన్ని అవర్స్ మేకప్ చేసుకున్నారు? మాకు ఎర్లీ మార్నింగ్ మేము 6:37 కల్లా లొకేషన్కి వెళ్ళిపోవాలి. లొకేషన్కి వెళ్ళకుండా మాకు 5 మెంబర్స్ ఉంటారు మేకప్ మెన్స్. ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి ఇద్దరు అలాగా కంటిన్యూ చేస్తారు. మా టీంలో అందరికీ ఓకే. ఇగో మా ఫ్రెండ్ ఉన్నాడు అశోక్ లహరి అని, ఈయనకి ఒక్కరికి సెపరేట్ మేకప్ మ్యాన్ అనమాట. ఆ హెయిర్ కి ఆయిల్ పెట్టి రెడీ చేస్తారు, 1 అవర్ పడుతుంది. మేము 11 మెంబర్స్ రెడీ అయ్యేసరికి ఆడు ఒక్కడు రెడీ అయ్యేవాడు. సో ఆయనకి సెపరేట్ గా రమేష్ గారు అని స్పెషల్ మేకప్ మ్యాన్ ఆయనే పెట్టుకున్నాడు, ఆయనకి చేస్తారు. మిగతా వాళ్ళందరికీ మాకు సెపరేట్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక గెటప్ ఉంటది, ఒకరికి హెయిర్ వెనక్కి దూవడం, గడ్డం, ఒకరికి కొంచెం తక్కువ గడ్డం ఉండేటట్టు డిఫరెంట్. అవును, మేము హెయిర్ అప్పటికి కంటిన్యూ చెడిపోతున్నా సరే మా రమేష్ మేకప్ గారు, అర్ణ గారు, నవీన్, వీళ్ళు ముగ్గురు మాకు చాలా సినిమాలు ప్రతిరోజు 0 ఫ్రేమ్ లో అందంగా కనబడుతున్నాం. ఇమీడియట్లీ వచ్చి చేయాలంటే శ్రీరామ్ ఈ కుర్రవాళ్ళు మాకు చాలా సపోర్ట్. 5 ఇయర్స్ మాకు మంచి అంటే మేము కొన్నిసార్లు మేమే మర్చిపోయేవాళ్ళం. మాకు కొంచెం ఎక్కడైనా ఒక్కొక్క గెటప్ ఒకటి ఉంటుంది కదా, ఆ గెటప్ మేమైనా మర్చిపోతే వాళ్ళే వచ్చి మార్క్ వేయడం అవన్నీ. అంటే వాళ్ళు సినిమాకి వచ్చేది మేకప్ వేసిన ఉండదు కానీ ఫ్రేమ్లు కూడా అది హెయిర్ చేతికి చూసుకున్నా నువ్వు కనిపిస్తున్నావు నా ఫ్రేమ్ లో అది చూసి అంతలాగా మాకు అదంతా సుక్కు సార్ ఎఫెక్ట్ అంతే. ఫైనల్ గా సార్ దగ్గర చిన్నదైనా సరే ఉండాల్సిందే. మీకు ప్రొడక్షన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏదైనా సుకుమార్ సార్ మార్కే. ఇంకొకటి చెప్పనా మీకు, ఇప్పుడు ఒక షెడ్యూల్ 10 days గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఎవరో ఒకరు కట్ చేస్తారు, బిఎడ్ కట్ చేస్తారు. సారు మనం చూడరు, మనల్ని పట్టించుకోవాలనుకుని మేమందరం క్యాజువల్ అనుకుంటాం. ఎప్పుడో ఒకసారి అలా వెళ్తున్నప్పుడు ఇలా వచ్చి కంటిన్యూటీ తగ్గింది, హెయిర్ తగ్గించాడు, బిఎడ్ తగ్గించాడు. వాడు షాక్ అవుతాడు, సార్ ఎలా గుర్తుపట్టాడు, మేము గుర్తుపట్టామన్నమాట. మాలో మేము సార్ అలా గుర్తుపట్టి చాలా మంది చెప్పాడు. సార్ కాదు, ప్రతి ఒక్కరు సార్ మైండ్ లో పెట్టుకుంటాడు. అండ్ ఇంకొకటి కొన్ని క్లిప్స్ మనకి ఇన్స్టాలో పుష్ప రూల్ 2 గురించి క్లిప్స్, అంటే సుక్కు సార్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మనకి ట్రైలర్ లో చూసిన అల్లు అర్జున్ గారు అంటారు చేసి చూపించారు, ఒక రీల్ వచ్చింది, మొత్తం యాక్టింగ్ అంతా చేసి చూపిస్తారా కంప్లీట్ గా? మీరు ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది చూసారు కదా మేకింగ్ వీడియో. ఆ మేకింగ్ వీడియోలో ఏ విధంగా ఉందో అంటే సార్ ఏం తెలుసా, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు అనుకోండి, మీరు కాదు చిన్నపిల్లలు వస్తారు కదా, చిన్నపిల్లలు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతాడు. వాళ్ళు ఏ విధంగా యాక్టింగ్ చేయాలో ఆ విధంగా చూపిస్తాడు. ఒక ముసలి ఆవిడ వచ్చిందనుకో, ఆవిడకి తగ్గట్టుగా సేమ్ అలాగే మారిపోయి ఆవిడ యాక్టింగ్ని నేర్పిస్తాడు అనమాట. ఇలా చేయండి. ఇప్పుడు నేను నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా నువ్వు ఇలా చేయి అని చెప్పేసి నాకు చెప్తాను. అలా ప్రతిదీ చేసి చూపిస్తాడు అనమాట. అంటే మనకు ఫస్ట్ చెప్తాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చేసేసామనుకో ఓకే, అంటే కొంచెం ఆయన అనుకున్నది రాలేదనుకో ఆయన చేసి అలా కాదు ఇలా చేసి చూపించండి అంటే ఇంకా అప్పుడు ఈజీనెస్ అయిపోతుంది ప్రతి ఆర్టిస్ట్కి. అందుకనే సుకుమార్ సార్ గారి దగ్గర చేసిన వాళ్ళకి చాలా యాక్టింగ్ మనం ఎక్కడ ఇంకా చేయని అవసరం లే. ఈ సినిమా చేశారనుకో ఇంకా పెద్ద సినిమాలు చేసుకుంటే అంటే సీన్ అంటే ఏ సీన్ పెట్టినా ఓ సీన్కి నేను ఇలా ఉండాలి, నేను ఆ సీన్కి అలా ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ అనేవి సార్ అక్కడే మనకి
మీరు మేకింగ్ వీడియో చూసారు లేదు సార్? రీసెంట్ మాది మేకింగ్ వీడియో వదిలేరు, అందులో ఒకడు ఇస్తారు ఎక్స్ప్రెషన్. అసలు మనకి ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే సార్కి మంచి స్టోరీ చెప్పండి, సార్ని హీరో పెట్టి సినిమా చేయండి, గొప్ప హిట్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు సార్. అండ్ ఇంకొకటి మీకు వర్కౌట్స్ చేయమని అలా ఏమైనా చెప్పారా సుక్కు సార్? బాడీ ఫిట్నెస్ చెప్పారు. అవన్నీ దుంగలు కదా, జంపింగ్లు ఉంటాయి సమ్ టైమ్స్, అసలు అంత రా మట్టిలో చేయాలి కదా అదంతా, మీకు అంత స్టఫ్ స్టామినా లెవెల్స్ కోసం. అంటే మేము మట్టి మనుషులం కదా. మట్టి మనుషులే, బట్ ఫ్లిప్పింగ్స్ జంపింగ్స్ ఇలా ఉంటాయి కదా, అసలే గంధం చెక్క దొంగలా. సార్ ఎప్పుడు కూడా ఫ్రేమ్ లో ఎక్కడ వీక్ కనపడ్డా బిఫోర్ రిహార్సల్ ఉంటుంది మాకు. ఇప్పుడు ఒక సీన్ ఉందంటే అది ఫైట్ సీక్వెన్స్ అనుకో, బిఫోర్ 1 వీక్ రిహార్సల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫైటర్స్ వాళ్ళందరూ చేసి మాతో కూడా రిహార్సల్ చేయించి తర్వాత షర్ట్కి వెళ్తాం మేము. ఏ సీన్ అయినా బిఫోర్ మాకు రిహార్సల్ ఉంటుంది. ఆ వెయిట్లో మోయేసేదాన్ని అన్ని చూపిస్తారు, విజువల్గా చూపిస్తారు, ఇది ఎలా మోయాలి ఇలా పట్టుకోవాలి అని విజువల్గా చూపించి మరి మాతో చేయించారు. ఓకే, సో మీరందరూ పుష్పరాజ్ యాజ్ ఏ ఫ్యాన్స్ గా ఇప్పుడు మనకి డైరెక్ట్ గా మాట్లాడుకోకపోయినా ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ వార్ అయితే జరుగుతుంది. సో ఫ్యాన్స్ వార్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్యాన్స్ వార్ అంటే అది శరామామూలే, మీరు ఎక్కడ చూసినా ఏ సినిమా వచ్చినా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎవరైతే ఆపోజిట్ ట్రోల్ చేస్తారో వాళ్ళే ప్రీమియర్ షోస్కి అండ్ మార్నింగ్ షోస్కి వాళ్ళే ఫస్ట్ క్యూ కడతారు, వాళ్ళే సినిమా చూస్తారు. ఎందుకంటే చెప్పాలి కదా వాళ్ళు. నాకు తెలిసి మా అల్లు అర్జున్ సార్ టికెట్ తగ్గింది యాంటీ ఫ్యాన్స్ ఎవరో ఫస్ట్ టికెట్ వాళ్ళే తీస్తారు. వాళ్ళు తీసేసి సినిమా చూడాలి, ఎందుకంటే చూడండి వాళ్ళు చెప్పలేరు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళే చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళే అరే సినిమా చాలా బాగుంది కదా ఖాళీ మనం ఎందుకు ట్రోల్ చేశామని చెప్పి వాళ్ళే బాధపడతారు అనమాట. సో ఈ ట్రోలింగ్ అనేది జరుగుతుంటుంది. ఆల్రెడీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనేది వచ్చేసి మొత్తం హిట్. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్సే మీకు దాదాపు 100 crores ఇంతవరకు చరిత్రలో జరగలేదు. అంటే సంచలనం అని చెప్పుకోవచ్చు మనం. ఇండియన్ సినిమా ప్రైడ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఇంకోటి 12,000 స్క్రీన్స్ మన తెలుగు సినిమా కాదు, అసలు మన బాలీవుడ్ కూడా ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ అవ్వలేదంట. ఇండియన్ సినిమా ఫస్ట్ టైం 12,500 స్క్రీన్స్లలో రిలీజ్ అయింది. ఈ అంటే ప్రతి ఒక్కరికి రీచబుల్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇండియా, మారుమూల కంట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, చిన్న చిన్న దేశాలలో కూడా సినిమా రిలీజ్ అయిపోయి ప్రతి ప్రేక్షకుడికి దగ్గర అయిపోయి ఫస్ట్ డేనే అందరు సినిమాలు చూసి చాలా ఆనందిస్తున్నారు. చాలాసార్లు ఎలా జరుగుతుందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 3 weeks తర్వాత 4 weeks తర్వాత అక్కడికి వెళ్తుండే, డైరెక్ట్గా రిలీజ్ అవ్వడమే ప్రతి చిన్న చిన్న ఏమంటారు కంట్రీస్ ఉంటాయి కదా అక్కడ కూడా రిలీజ్ అయిపోయింది. సో అక్కడ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకా యాంటీ ఫ్యాన్స్ అంటారా, యాంటీ ఫ్యాన్స్ ఫస్ట్ వచ్చేసి మైక్ల ముందు అదే వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు బ్లాక్ బస్టర్ సినిమా. అంటే ఎవరైతే ముందు రోజు ఒక 3-4 days ముందు ట్రోల్ చేశారో అది ఇది అనేసి అన్నారు, వాళ్ళే చుక్కాలు చింపేసుకొని బ్లాక్ బస్టర్. ఇంకొకటి ట్రోల్స్ అని అంటారు కానివ్వండి, సినిమా వచ్చిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ అలా ఏమండి, సినిమాని ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అందరూ సినిమాను చూసే విధానం బయట జరిగేవి. కానీ సినిమా దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక డైరెక్టర్, ఒక 10 మంది ఆర్టిస్టులు, ఒక 24 క్యాప్స్ మెంబర్స్, ఎంతో మంది కష్టాన్ని గుర్తించే దగ్గర మాత్రం అందరూ ఒకటవుతున్నారు, సినిమా చూస్తారు కూడా. మేము హ్యాపీగా అట్లా మేము ఎప్పుడు అనుకోలేదు, అది లేదని మేము అనుకుంటున్నాం. అది ఇంకేమంటే ఇంకొకటి కొన్ని మీమ్స్ లలో చూస్తున్నాను, ఇప్పుడు ఏపీలో చూసినా కానీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అక్కడ కూడా అన్ని థియేటర్స్ ఇవ్వడం, అంత మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీమ్స్ లో ఏమొస్తుంది, అరే వాళ్ళు ఒకటేరా మీరు గొట్టుకు సావకడ్రా అని ఇట్లాంటివి వస్తుంటాయి. సో అదొకటి పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ గా అనౌన్స్ చేశారు పెంచుకోవచ్చాను టికెట్స్. ఎంతో మంది కష్టం ఉంది కదండి, అలా బయటకి ఏదో ఈ సోషల్ మీడియా అయ్యో అనుకుంటారు, కానీ సినిమా దగ్గరకు వచ్చింది అందరూ సినిమాకి వెళ్ళి చూసే వాళ్ళు, అందరూ సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఓకే, ఇంకొకటి అల్లు అర్జున్ గారు సమ్ టైమ్స్ ఇప్పుడు చాలా తమిళ్లో కన్నడలో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్నిసార్లు చాలా ఎమోషనల్ అయ్యారు, కొన్నిసార్లు ఏడవడం, లైక్ అంటే ఎమోషనల్ అయ్యే మూమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి మనకి క్లిప్స్ చూస్తే. సో సెట్స్ లలో అంటే ఎలా ఉంటారు అసలు? జనరల్ గా ఆయన చిన్న పిల్లోడు లాగే బిహేవ్ చేస్తారా, లేదంటే మాకు తెలియని వేరే కోణం ఏదైనా ఉందో ఆయనలో? మీరు డైరెక్ట్ గా చూసారు కదా అన్ని డేస్. అంటే యాక్చువల్ గా మేము ట్రావెల్ అయింది, మనం ఇప్పుడు ఒక మూవీ అనేసరికి ఒక 10 days 15 days చేస్తాం. సో ఆ బాండింగ్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంతే వరకు ఉంటుంది. బట్ మేము ట్రావెల్ అయితే 5 weeks ట్రావెల్ అయ్యాం. ఉదయాన్నే లేచేసరికి సార్ చెప్పేటట్లు ఇంట్లో పిల్లలతో కంటే మీతోనే, అంటే మొన్న రీసెంట్గా సార్ ఒక మాట చెప్పారు, నేను ఈ 3-4 years మా పిల్లలతో కంటే మీతోనే ఎక్కువ ట్రావెల్ అయ్యాను. సో ఆ బాండింగ్ అనేది ఉంటుంది, బ్రదర్ బాండింగ్ అవన్నీ. ఏదో మేము ఆయన సాని హీరో అవ్వచ్చు, మేము ఆర్టిస్టులు అవ్వచ్చు, బట్ డైలీ ఆ కన్వర్జేషన్స్ ఉండడం, బ్రేక్ టైంలో మేము ఆయనతో మాట్లాడడం, ఏమైనా మా వాడికి తెలుసుకోవడం, ఏమైనా సినిమాలు చేస్తున్నారో అడగడం, సినిమా ఎలా వస్తుందని ఇలాంటి డిస్కషన్ జరుగుతాయి కదా. సో అలా ఉండేసరికి సారు లాస్ట్లో ఎమోషనల్గా
అయ్యారు. మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. ఆ బాండింగ్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. బయట హీరో అంటే ఎక్స్ట్రాలు చేస్తారు, కొంచెం స్టంట్ చేస్తారు, ఇవన్నీ వస్తాయి, కానీ అవేం లేదు. అల్లు వచ్చేసారు. మీరు చూసారు నిన్న ఈవెంట్ లో కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మొన్న ఈవెంట్ అదే ప్రతి ఈవెంట్ లో ఏదో ఒక జరుగుతుంది. ఆ బాండింగ్ ఉంటే మరి వస్తుంది. అంటే యాక్టింగ్ అంటే నటించగలం, కానీ ట్రీస్ నటించాలంటే కష్టం కాదు. అది ఎమోషనల్ త్రూ వస్తుంది కాబట్టి అదేం లేదు. ఓకే, సెట్స్ కి అర్హ గాని వాళ్ళ బాబు గాని వస్తుండేవారా? వచ్చారు. వాళ్ళతో గొడవ ఎలా ఉంటుంది మీకు? అంటే చిట్ చాట్ మాట్లాడుతుంటారా, కమ్యూనికేట్ అవుతుంటారా, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? మేము అక్కడ కాస్ట్యూమ్ సీన్ మూడ్ లా సార్ ఎప్పుడు సీన్ లో ఉంటాం కాబట్టి అంత ఛాన్స్ లేదు, కానీ వచ్చినప్పుడు జస్ట్ హాయ్ చెప్పడం లేదు. మాట్లాడేవాళ్ళం. రమేష్ బ్రో అని సార్ తో ఉంటారు. సార్ మన బ్రో అంటే వాళ్ళిద్దరు వస్తే ఆ బ్రో అనే ట్యాగిల్ చేస్తారు వాళ్ళని. ఆయన మాట అయితే వింటారు వాళ్ళు. బాగుంది. అయితే అప్పుడు ఆ టైంలో బాగా బాబుని తీసుకొచ్చాడు, ఒకసారి హ్యాపీ ఫీల్. అల్లు అర్జున్ గారికి ఏ యాటిట్యూడ్ ఉందో బాబు కూడా సేమ్ యాటిట్యూడ్, భలే ఉంటది. బాగా మాట్లాడతారు కూడా అబ్బాయి. అమ్మాయి పాప కూడా మంచి క్యూట్ గా ఆ పద్యాలు కూడా పాడుతుంది. అమ్మ మేము షాక్. అసలు ఒక సెలబ్రిటీ నాకు రాదు నిజంగా. అంటే యాక్చువల్గా ఏమనుకుంటాం మనం, పెద్ద పెద్ద ఇంట్లో అంటే వీళ్ళకి ఇంగ్లీష్ తప్ప తెలుగు నేర్పించరు. అంటే నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చెప్పాలంటే ఆ డెడికేషన్ లెవెల్స్ చూడండి. అంటే మన తెలుగు కూడా మనం ఈ పిల్లలకి నేర్పించాలి. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు అంతా హై టెక్నాలజీ, అంతా మొత్తం వీడియో అది అలా వెళ్ళిపోయింది కదా. ఆ టెక్నాలజీలో కూడా వాళ్ళ పిల్లలకి సారు తెలుగు నేర్పించాలి, తెలుగు గొప్పదనం అని చెప్తున్నారంటే ఆయన ఒక్కొక్క పాయింట్ ఎంత ఆలోచిస్తున్నారని, పిల్లల విషయంలో అని, తన కెరీర్ విషయంలో అని, సినిమా విషయంలో అని, పక్కనున్న పర్సన్స్ గురించి, వీళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేది మనం గ్రహించవచ్చు. అన్నీ నటించలేమండి. ఇప్పుడు మనం ఒకటి ఉండొచ్చు, అంటే మనం బయటకు వస్తే ఇలా ఉండాలి, లోపల వేరేది ఉంటుంది అని ఉంటుంది, కానీ అన్నీ నటించలేము, దొరికేస్తాం. సో ఆ పాప వచ్చి మన బాలయ్య బాబు గారు సారు దాని ఈవెంట్లో వచ్చి పాడింది. అసలు షాక్ మేము అందరం. అంటే తెలుగుని అంతగా, అంటే మాకు కూడా ఇప్పుడు రాదు, మనం తెలుగు మీడియం నుంచి వచ్చింది, మనకే రాదు. అలాంటిది ఆమె అంత తెలుగు టీచర్ కూడా ఉన్నారంట అమ్మాయికి. ఇంకొకటి మ్యామ్ వచ్చారా, అల్లు స్నేహ గారు ఫ్యామిలీ అంతా వచ్చారు. ఓకే, తన అంటే ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా బయట మనం సోషల్ మీడియాలో చూసుకుంటే తన డ్రెస్సింగ్ స్టైల్ మీద కానీ తన మీద కానీ మా అల్లు అర్జున్ అన్న పరువు తీస్తున్నారు, ఈ డ్రెస్సింగ్ ఏంటి, నీ డ్రెస్ వేసుకోవాలి, తను కొంచెం స్టైలిష్ డిజైన్ వేర్ వేసుకుంటారు కదా అప్పుడప్పుడు హీరోయిన్లకు తగ్గట్టుగా. సో దాని మీద కామెంట్ చేస్తుంటారు. తను నార్మల్ గా ఎలా ఉంటుంది? ఇప్పుడు అది యాక్చువల్ గా తన పర్సనల్ విషయం, అంటే మనం డిస్కస్ చేసేది. బట్ ఎందుకంటే లేదు, చాలా క్యాజువల్గా వస్తారు. మాకు చాలా అంటే చుడిదార్స్ అవి వేసుకుని వచ్చారు మా సెట్కి. ఎప్పుడు అలా ఇప్పుడు ఫారెన్ వెళ్ళేటప్పుడు ఫారెన్లో రెడీ అవ్వాలి, కానీ చీర కట్టుకొని ఫారెన్ వెళ్తే ఎలా ఉంటుంది, ఎవర్రా బాబు ఏమనుకుంటారు కాదు. ఇప్పుడు ఎక్కడుండే అంటే చుట్టూ సరౌండింగ్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు యాంకరింగ్ కాబట్టి ఈ సింపుల్ డ్రెస్ వేసుకొచ్చారు, పబ్కి వెళ్ళేటప్పుడు సింపుల్ డ్రెస్ వేసుకుని లోనకు కూడా రానివ్వరు, అలా ఉంటది. కానీ అదేముండదు, ఎవరైనా ఫైనల్ చాలా కూల్ పర్సన్ వస్తారు. బయట మీమ్స్ కాంట్రవర్సీ మాత్రం అలా అవి. సో ఇంకొకటి రష్మిక మందన గారు ఇన్స్టాలో ఒకటి సాడ్ అంటే పెట్టారు, చాలా బాధేస్తుంది, అయిపోయింది 5 years ఎలా గడిచిపోయిందో తెలియలేదని చెప్పేసి. అతను ఎలా ఉండేవారు సెట్? మా సార్ బాగా బాండింగ్. మేడం అంటే ఇప్పుడు ఈక్వల్గా హీరో గారి గురించి చెప్పారు కదా, సేమ్ అలాగే హీరోయిన్ గారు కూడా అంటే ప్రతిదీ సెట్లోకి వచ్చింది అనుకో మా అందరితో, అంటే సార్ కంటే కొంచెం సార్ హీరో గారు మేము కొంచెం భయపడేవాళ్ళం, హీరో గారు కదా అని చెప్పి. సార్ ఎప్పుడు సీన్ మూడ్లో ఉండేవారు. హీరోయిన్ గారు వచ్చారనుకో అలా కాదు, మా అందరితోటి ఫుల్ జాలీగా ఉండేది, అందరినీ బాగా పలకరించేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు ఉన్నారు, జగన్ గారు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఏంటి సార్ గుడ్ మార్నింగ్ చెప్పారా, గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. అంటే అలా అందరితో పలకరిస్తూ నాట్ ఓన్లీ మేము యాక్టర్స్ అని కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉంటారు కదా, లైట్ మ్యాన్ కానీ అండ్ మేకప్ మ్యాన్ కానీ, ప్రొడక్షన్ అందరితోటి చాలా జాలీగా ఉండేది. ఆమె వచ్చిందంటే ఫుల్ సందడిగా ఉండేది. అంటే ఇప్పుడు సపోజ్ సీరియస్ సీన్ ఉన్నా కూడా తను వచ్చింది అనుకో ఏదో కామెడీ చేసేసేది, అందరూ సీరియస్ కామెడీ చేసేది. మొన్న ఈవెంట్ లో కూడా సుకుమార్ సార్ చెప్పారు ఆల్రెడీ ఆమె గురించి ఈ మాట చెప్పారు కదా, ఎలా ఉంటుంది అనేది చాలా జాలీగా ఉంటుంది. ఇంకోటి ఆమెను మీరు ఇప్పుడు సినిమాలో చూస్తారు కదా, అసలు అంటే హీరో గారికి ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉందో హీరోయిన్ గారికి కూడా అంత ఈక్వల్గా స్కోప్ ఇచ్చారనమాట. అసలు ఇప్పుడు థియేటర్లో ఆమె క్యారెక్టర్ గురించి కూడా చాలా మాట్లాడుకుంటున్నారు చూసిన వాళ్ళు. స్పెషల్ గా డైలాగ్స్ కూడా ఉన్నాయి, మాట చెప్తే అది హీరో గారు అంటారు కదా,
పెళ్ళ మాట చెప్తే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అంటాడు. అలా డైలాగ్స్ అంటే ఆ డైలాగ్లోనే మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది, చూడని వాళ్ళకి అర్థమవుతుంది చూస్తే. చాలా అసలు డెప్త్ ఉంటుంది అనమాట. మీకు ఏ ఎమోషన్ వదిలిపెట్టాలి అంటే నవరసాలు ఉంటాయి కదా, సినిమాలో నవరసాలను నింపేశాడు అనమాట డైరెక్టర్ గారు. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ ఎపిసోడ్కి వస్తే ఫ్యామిలీ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్కి వస్తే యాక్షన్, కామెడీ ఉంటే కామెడీ, సాంగ్స్, అలా ప్రతిదీ. అంటే సార్ ఆడియన్స్ని అన్నాడు కదా ఒక డైలాగ్, నేను ఈ సినిమా ఫస్ట్ సినిమానేమో మా కోసం తీసాము, ఇప్పుడు తీస్తున్న సినిమా మీకోసం, సో అందుకే అతి జాగ్రత్తగా తీసాము అని. సో అసలు చాలా అసలు ఇప్పుడైతే చూస్తున్న వాళ్ళైతే మళ్ళీ రిపీటెడ్గా చూడడానికి అందరు మళ్ళీ వెళ్తున్నారు థియేటర్స్కి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అది శారీ కాస్ట్యూమ్ వేసుకున్నారు కదా సార్, బ్లూ కలర్. ఒకసారి వన్స్ ఆ గెటప్ వేసుకొని బయటకు వచ్చాక మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఏ విధంగా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చెప్పరా. అంటే మీరు మీకు తెలియదు ఫస్ట్ ఈ గెటప్ వేసుకొని సరే వన్స్ సెట్స్ లోకి వచ్చాక మీకు కనిపించారు ఫస్ట్ టైం ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. అసలు ఆ ఫీల్ ఏంటి? నిజంగా అమ్మవారు ఏమైనా వచ్చిందా అంటే లైక్ ఒక కాళికా మాత, లైక్ దుర్గాదేవి అంటే ఫస్ట్ థింగ్ ఆ గెటప్ వేసిన మేకప్ డిపార్ట్మెంట్ కి మెచ్చుకోవాలి. అసలు మేము ఆ ఈవెన్ ఆ బొట్టు పెట్టేది, అలంకరణ, ఈ ఫేస్ అలంకరణ చూస్తే అమ్మో, ఆ సార్ యాక్టింగ్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. దాంట్లో మళ్ళీ ఫైట్ సీక్వెన్స్, ఆ ఉఫ్ అనేది, ఆ చీర తీసేది, అవన్నీ మేము దగ్గరుండి చూసాం కదా. అబ్బా, అసలు సార్ ఒక విశ్వరూపం చూడొచ్చు థియేటర్లో. అంటే ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అసలు శారీ వేసుకోవడం ఏంటి ఇలా? అసలు మాకు సీన్ ఫస్ట్ తెలియదు కదా. యాక్చువల్గా మేము జాతర సెటప్ అంటే ఏముందిలే, ఏదో ఉంటాయి, గుడికి వెళ్తాం, దండ పెట్టుకొని వస్తాం, ఆ మూడ్లో ఉన్నాం. మాకు అవన్నీ ఇచ్చారు, ఉంటాయి కదా ప్రసాదాలు, ఇవన్నీ అవి పట్టుకొని ఉన్నాం. సడన్గా సార్ ఎంట్రీ, సార్ వచ్చారంటే ఎక్కడ ఉన్నారు అంటే కాస్ట్యూమ్తో వస్తే మేము మామూలుగా నార్మల్ కాస్ట్యూమ్ అనుకుంటాం కదా. సార్ వచ్చారు అనుకుంటే ఎత్తుక్కుంటే మొత్తం బౌన్సర్స్ అందరూ ఉన్నారు, సార్ మధ్యలో శారీ కట్టుకుని ఉన్నారు. ఎవరో కొత్త లేడీ, ఎవరో ఎంతమంది బౌన్సర్లు వచ్చారు ఎవరో అనుకుని చూస్తే సారు తిరిగి, అమ్మో ఇదేంటి సార్ శారీలో వస్తారా, అసలు మాకు తెలియదు. యాక్చువల్గా మామూలుగా జాతర సెటప్ అంటే మేము వదిన అందరం ఉంటాం, ఫైట్ సీక్వెన్స్ ఉందని మాత్రం తెలుసు. ఇక్కడ ఏదో ఫైట్ జరుగుద్ది అన్న విషయమే తెలుసు. కానీ సారే ఆ గటప్ వచ్చేసరికి వామో, కాళికామాతదేవి అవతారంలో వచ్చినట్లు వచ్చారు. చాలా వచ్చినగానే ఆ యాటిట్యూడ్ మారిపోయింది సార్ది. అప్పుడు దాకా ఒక యాటిట్యూడ్ ఉండేది, ఆ చీర కట్టగానే చీర యాటిట్యూడ్లో ఉన్నారు కదా. అసలు ఇప్పటి వరకు హీరో చాలా మంది హీరోలు వేసుకున్నారు బాడీ. అప్పుడు కాంచన ఇది చూసాం, అదొక టైప్ ఆఫ్ జానరు. బట్ ఈయన ఆ రగ్గుళ్ళు, గడ్డం, హెయిర్, అబ్బా చాలా జాగ్రత్త. బాబు గారితో కూడా అన్నారు కదా అప్పట్లో మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు అసలు ఇలా కట్టారు, శారీస్ కట్టి కొన్ని చేశారు కదా, చాలా టిపికల్ గా ఉంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు, కానీ కామెడీగా లెక్క వేసుకొని చేశారు. ఈయన మొత్తం డిఫరెంట్ గా మారిపోయి అంటే ఒక సీక్వెన్స్ ఇప్పుడు థియేటర్లో 25 మినిట్స్ ఉంది, అసలు అరుపులే. ఆ సీక్వెన్స్ జాతర మాస్ అవుతుంది థియేటర్లో అయితే. అండ్ సీక్వెన్స్ ఫైట్ సినిమాకి మేజర్ అంటే అన్ని హైప్, అది ఇంకా హైప్ లో హైప్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ సునీల్ గారి గురించి చెప్పాలంటే మీకు ఆయనతో సునీల్ గారితో కూడా ఉన్నాయి మాకు కాంబినేషన్. బట్ యాక్చువల్గా మనం సునీల్ సార్ అంటే ఆ ఫన్ అనేది ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకప్పుడు. అమ్మ సునీల్ గారు వచ్చారంటే ఇంకా ఆల్మోస్ట్ ఒకప్పుడు బ్రహ్మానంద గారు వెళ్ళగా తర్వాత సునీల్ గారు ఆ రేంజ్ వరకు వెళ్ళారు. సో సడన్ గా ఒక సార్ డెసిషన్ చూడండి ఎంత అంటే అది ఒక పాన్ ఇండియా మూవీలో ఒక అంటే సార్ అన్ని సునీల్ గారు అన్నీ చేయగలరు. బట్ ఆ డెడికేషన్ ఆయన కోసం వెయిట్ చేసి మరీ పెట్టుకొని ఆయనకు ఒక డిజైన్ చేసి ఆ రింగ్ తీయడం, ఆ ముందే ఆయన కోసం ఒక గెటప్ రెడీ చేసి ఈ సినిమా మీరే చెయ్యాలని పట్టుబట్టి సార్ చేయించుకున్నారు. ఆ విలన్ లుక్ ఆ సార్ ఒక లుక్ ఇస్తారు, సునీల్ గారు ఇలా లుక్ ఇస్తారు, అబ్బా అదిరిపోద్ది థియేటర్లో. ఇంకోటి సునీల్ సార్ గురించి చెప్పాలంటే ఏంటంటే అందరు కామెడియన్గా అవన్నీ చూశారుగా, సార్ డిఫరెంట్ క్యారెక్టర్ మన దాంట్లో చేశాడుగా, అవన్నీ పక్కకు పెడితే ఆయన డెడికేషన్ చెప్తానండి. అసలు మేమందరికి మైండ్ బ్లాక్ అయింది ఎక్కడ అంటే సార్ మార్నింగ్ నుండి ఇక్కడ రాజమండ్రిలో గేమ్ చేంజర్ చేశాడంట, మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ 6 o'clock మనకి నైట్ షూట్ మాది, మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కి రావడం, మళ్ళీ మార్నింగ్ వరకు ఇక్కడ చేసుకోవడం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి అక్కడ షూట్ చేయడం. 5 days డే నైట్ ఆయన ఓన్లీ ట్రావెలింగ్ లో పడుకోవడమా, మాకు మైండ్ పోయింది అసలు నిజంగా. అంత అంటే ఆ స్టేజ్ లో ఉన్న స్టార్ యాక్టర్ అయిన అంత డెడికేషన్, అది కూడా 2 పాన్ ఇండియా మూవీస్ అంటే ఒకటేసారి సైమల్టేనియస్ గా మెయింటైన్ చేయడం అంటే నిజంగా అసలు
అంటే అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము నెక్స్ట్ అంటే మేము కూడా మేము చేసిన హార్డ్ వర్క్ కింద నథింగ్ మాది. వాళ్ళని చూస్తే అసలు ఏంటి అలా ప్రతి యాక్టర్ హీరో గారి దగ్గర నుంచి హీరోయిన్ అండ్ హీరో ప్రతి ఒక్కరు వాళ్ళని చూసినప్పుడు మాకు మేము ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇంకా అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఒక 2 hours నిల్చున్నాం అనుకోండి, అబ్బా చచ్చిపోతాం, కాలు నొప్పి వస్తుంది, పక్కకి వెళ్ళి కూర్చొని పోయేవాళ్ళం. ఇంకా ఎన్ని రోజులు చేయాలి నిల్చోవడం అనే ఆ ఫీలింగ్ వచ్చేది. అయితే ఎప్పుడైతే సునీల్ గారు అని మన ఫారజ్ ఫైజల్ గారు సార్ డేట్స్ కూడా దొరికేవి ఒకప్పుడు. ఆయన కూడా అక్కడ మలయాళం అవన్నీ బాగా బిజీ ఉండి 1 day దొరికినా పుష్పకే ఇచ్చేవారు ఆయన డేటు. అలాంటప్పుడు కొన్నిసార్లు మాకు సెట్ కాక క్రాష్ అయ్యి అయినా అలాంటప్పుడు ఇబ్బంది పడుతూ డే నైట్లు కొట్టేవాళ్ళు. అయితే అలా సునీల్ గారి డేట్స్ క్రాష్ వచ్చాయి. మాదేంటంటే ఇక్కడ నైట్ షూట్, ఆయనది డే షూట్. అక్కడ రాజమండ్రి 6 o'clock వెళ్ళి 5కి రావడం, 6 o'clock వెళ్ళడం, మళ్ళీ 4కి అక్కడ ప్యాకప్ చెప్పుకొని మరి 4 o'clock ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ రావడం, ఇక్కడ 2 వరకు షూట్ చేయడం, 1 hour మరి కార్లోనే పడుకుని మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అలా 5 days చేశారు. అప్పుడు అనుకున్నాను ఇది అంతే కదా, డెడికేషన్ ఉంటే ఒక రేంజ్ లో ఉంటారంటే ఇది మాటలు కాదు. అయితే అసలు ఈ ఒక్క మూవీతో మీరు చాలా నేర్చుకున్నారు ఇంత చిన్న ఏజ్ లో, ఐ మీన్ అంటే ఇంత షార్ట్ టైమ్ లో. అంటే ఇప్పుడు దాకా వేసే తింగరాశలను పక్కన పెట్టి వర్క్ పని కాన్సన్ట్రేట్. నీకు దగ్గరలే తింగరేసారు, నీకు దగ్గరలే, నువ్వు ప్లే బాయ్. ఓయ్ సారీ ఏం కాదు, చూసారా? అలా ఏం కాదు. అవును, మీరు ఎందుకు ఇలా నిజాలు చెప్పేస్తున్నావు? చెప్పాలి కదా ఫ్రెండ్స్ అన్నాక. మమ్మల్ని అడగని ఈ 5 years లో మొన్న ఏం చేశాను నేను చెప్పాను. నాకు అన్ని తెలుసు ఆయన ఏం చేస్తాడు, కాకపోతే సెట్ లో చేయడానికి ఏముండదు, అవుట్ ఆఫ్ సెట్ బ్యాక్ సైడ్ సెట్ లో ఉంటుంది. మెమరబుల్ మూమెంట్ ఉన్నాయండి ఆటగాడే. సినిమాలో మొన్న కూడా ఒక సీన్ జరిగింది, చెప్పమంటావా? చెప్పు. ఏ సీను? అదే కిసిక్. ఏంటి చెప్పండి. కిసిక్కే జరిగింది. అంటున్నాడు సాంగ్ లో జరిగింది ఏంటంటే కిసిక్ సాంగ్ లో. సారీ నీకు తెలియకుండా ఏదైనా ఉంటా చెప్పు. నా దోస్తనే చెప్పలేం కదా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎస్. సో ఇప్పుడు ఫహద్ ఫాసిల్ గారు కిసిక్ గురించి అడగరా? కిసిక్ వచ్చింది. కిసిక్ గురించి చెప్పండి ఏదో చెప్తున్నారు కదా. కిసిక్ అంటే ఏమైందంటే మాకు యాక్చువల్గా డైరెక్టర్ గారు సాంగ్లు అందరినీ ఇంక్లూడ్ చేయమని చెప్పారు. గణేష్ ఆచార్య మాస్టర్ ఉన్నారు కదా, ఆయనే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక కిసిక్ లిరిక్ పెట్టారనమాట. అలా నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా నాకు ఒకటి, ఈయనకు ఒకటి, అలా మనకు మంచి డిజైన్ చేసింది. మంచి లిరిక్ అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక 5 seconds మనకు మంచి పడి కిసక్ అనగానే ఆ లిరికే పడింది కిసక్ అనేది. అదే చెప్తున్నాం అనమాట యాక్చువల్గా. అలా ప్రతి యాక్టర్స్ అంటే మేము 12 members ఉన్నాం, 12 membersని సాంగ్లో ఇంక్లూడ్ చేసి సాంగ్ మొత్తం ఉంటాం మేము. అలా 12 membersకి ఒక 5 seconds ఒక స్కోప్ ఇచ్చి అంటే స్పేస్ ఇచ్చారనమాట. బట్ ఆ సాంగ్కి ఒక గొప్పతనం ఉందబ్బా, నువ్వు తెలుసుకోవాలి. అంటే అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి, శ్రీలీల కాదు. శ్రీలీల మేడం ఆల్రెడీ చేస్తారు కాబట్టి ఆమె చాలా తెలుసుకోవాలి. ఇంకా ఏంటి చెప్తే బాగుంటది కదా. అంటే ఇప్పుడు బేసిక్గా లవర్స్ ఉండేటప్పుడు కోపంలో ఉన్న ఏదన్నా ప్రేమతో మనం ముద్దు అడుగుతాం, అడగడానికి ఇబ్బంది పడతాం. సో మనకి ఎవరైనా ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, మనం ముద్దు అడగాలంటే ఏం లేదు, కిసిక్ అన్నాం అనుకో, ఏమన్నావు ఇంకా వెనకట్టున్నారు. ఇప్పుడు ముద్దు కావాలంటే గుంజి లాగి పెడుతున్నారు ముద్దు. ఇంకా పాపం మా జగన్ వెనక పడ్డాడేమో, ఇంకా కిస్ కిస్ కిస్. అవునవును, అంతే కదా. అంటే అదని కాదండి, మంచి దాంట్లో మీనింగ్ ఉంది. పచ్చి కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. అలా చెప్పుకుంటూ వెళ్తే లిరిక్స్ లో మీరు వింటే చంద్రబోస్ గారు రాశారు. అసలు సార్ నిజంగా లిరిక్స్ ప్రతి అంటే పుష్పవాణి కూడా మంచి మీనింగ్ఫుల్, ఇందులో కూడా మీనింగ్ఫుల్. నాకేమనిపిస్తుంది అంటే ట్రైలర్ ఇవి ఏంటి ఇవన్నీ చూసినప్పుడు అన్ని వీళ్ళు ఒకసారి వన్స్ ఫస్ట్ తీసినాక దాన్ని పట్టి అంటే వీళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి తీసుకొచ్చి సినిమాలో పెట్టి. మరి 2 కదండి, సీక్వెల్ కదా. సీక్వెల్ అన్నప్పుడు దానికి లింకప్ ఉండాలి ప్రతిదీ, లేకపోతే అవి పెట్టలేదు, ఇదేదో వెరైటీగా ఉంది, దీనికి ఎందుకు పుష్ప పెట్టారు, వేరేది పెట్టాలి కదా అని అంటారు. అందుకే సీక్వెల్ కరెక్ట్ యాప్ట్ అయ్యేటట్టు, కరెక్ట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ దీనికి యాప్ట్ అయ్యేటట్టు రాసుకుని యాజ్ యూజువల్ సేమ్ అలాగే పెట్టారనమాట. అంటే ఏం లేదు, అది రైజ్, ఇది రూల్, ఇది రిచ్ అయిపోయాక ఇలా రూల్ చేశాడు ఏంటి అనేది కదా. రైజ్ రూల్, మరి ఎండింగ్ ఏంటి? రైజ్ అంటే ఆయన ఫస్ట్ ఆయన కోపంతో గుడ్డలు పట్టుకొని కూలివాడు వెళ్ళాడు. ఆ కూలివాడు ఎలాగా రూల్ చేశాడు అంటే ఒక పని ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు. ఆయన యాటిట్యూడ్ సినిమా అంటే 1లో యాటిట్యూడ్
నేను ఒకటి దగ్గర నాకు నచ్చింది నేను చేస్తా అనేది లైన్ అది. అక్కడ నుంచి మనోడు ఎదిగిన తర్వాత ఇప్పుడు అసలు రూల్ ఎలా చేశాడు ఏం చేశాడు అనేది ఇప్పుడు థియేటర్లో తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫహద్ ఫాజిల్ గారు, ఆయన తెలుగు మాట్లాడుతున్నారా? బాగా మాట్లాడతారు సార్. అవునా? హాయ్ చెప్తారు, గుడ్ మార్నింగ్, శుభోదయం మార్నింగ్ ఎవరైనా చెప్తారు, శుభోదయం అని తెలుగులో చెప్తారు. ఫహద్ గారు కూడా కొన్ని సీన్లు మాతో మా కాంబినేషన్ కొంతమంది ఇంకా కూలీ బ్యాచ్ కొన్ని సీన్లు చేశారు. వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడారు. ఆయన చాలా ఫ్రీగా మాట్లాడారు. ఆర్టిస్ట్ అయి కూడా చేయడం కొన్ని సీన్లు ఫహద్ ఫాజిల్ గారు చేసినవి మాకు ఇప్పటికీ చాలా మైండ్లో ఉంటాయి. ఎందుకంటే మీరు చూసారు ఇప్పుడు మొన్న ట్రైలర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు ఫైర్ కదా అన్నట్టు ఆ సీన్ చూసావా? అటు సైడ్ ఫహద్ గారు, ఇటు సైడ్ మేము హీరో సైడ్ ఉంటాం, వెనక బ్యాక్ సైడ్ ఉంటాం. ఆయన పర్ఫార్మెన్స్ మేము కళ్ళెదురుగా చూసాం కదా. ఆయన చేసే పర్ఫార్మెన్స్ ఇంకొక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఆయన వెళ్ళిన విధానం కూల్గా అస్సలు సూపర్గా ఉంటుంది. ఆయన చూసి మేము నేర్చుకున్నది ఏంటంటే సీన్ ఎలా చేయాలి, ఆ మూడ్లో ఎలా ఉంటారు. ఆయన అదే మూడ్లో ఉంటారు, హీరో గారు కూడా అదే మూడ్లో ఎలా ఉంటారు, ఆయన కూడా అదే మూడ్లో ఉంటారు, సీన్ మూడ్లో ఉంటారు. సీన్ అయ్యేంత వరకు కూడా సరే ఇటు అటు ఇటు ఇప్పుడు ఆ మూడ్లోనే ఉంటారు. సీన్ అయ్యేంత వరకు చూస్తారు, చేసిన తర్వాత రిలాక్స్ అవుతారు. ఒకటి టీని ఇమీడియట్లీ చేంజింగ్ ఉంటే ఆయన ఒక బుక్ తెచ్చుకుంటారు, ఆయన వరుసలు జస్ట్ ఒక 2 minutes అట్లే పక్కకి వెళ్తారు, మళ్ళీ వస్తాయి ఇమీడియట్లీ తెలుగులో అదే డైలాగ్ని యాక్టివ్ చేసేస్తారు. అది చాలా పెద్ద లెర్. మేము నిజంగా చెప్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఆల్రెడీ మన తెలుగు యాక్టర్ రావు రమేష్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ దగ్గరుండి చూసాం. సో ఇప్పుడు మాకు ఆ యాక్టింగ్ స్కిల్ అనేది మేము లైవ్లో చూసాం కాబట్టి మాకు ప్రాక్టికల్ లాంటిది ఇవన్నీ. సార్ మాకు ఇచ్చిన పునాది మీరు అడిగారు సుకుమార్ సార్ దగ్గర నుంచి మీరు ఏమి, ఇది మాకు జస్ట్ ఒక ప్రాక్టికల్. ఒక స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా విధ్వంసం సృష్టించాలో తెలియలేదు. ఒక బీటెక్ స్టూడెంట్ కానీ ఒక ఎంబీఏ స్టూడెంట్ కానీ ఆ విధంగా మేము ఇక్కడ లెర్నింగ్. రేపు బయటికి వెళ్ళిన తర్వాత మాకు అవి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక సినిమా మాకు ఉపయోగపడుతుంది. అది మాకు సుకుమార్ సార్ ఇచ్చారు, రావు రమేష్ గారు ఇచ్చారు, సునీల్ గారు చెప్పారు కదా, ఆయన కూడా మేము సునీల్ గారిని చూసాం, ఫహద్ ఫాజిల్ గారు చూసాం, శ్రీలీల గారు, శ్రీవల్లి గారు, ఇంతమంది పర్ఫార్మెన్స్లు. అన్నిటికన్నా మించి సీన్ని ఎలా చేసుకోవాలి, ఎలా ఆ బ్యాక్గ్రౌండ్తో సహా అక్కడ పడిన బీడి ముక్కతో సహా ఎలా రావాలని సుకుమార్ సార్ మాకు 5 సంవత్సరాలు మాకు ఏ ఫీజు లేకుండా ఏమి లేకుండా వాళ్ళు మాకు ఇచ్చి తీర్చిదిద్దారంటే ఇంకా అంతకన్నా మాకు అదృష్టంగా మేము అసలు ఫీల్ అవ్వట్లేదు. అంతే. ఇప్పుడు సుక్కు సార్ ఒక్కసారి సరిగా రాకపోతే చాలా టేకులు ఇస్తారన్న. కొందరు డైరెక్టర్లు చాలా టేకులు అయినాయి అనుకో కోపడతారు, చిరాకు పడతారు. సార్ అలా ఏమైనా చేస్తారా ఎప్పుడైనా? విసుగు చిరాకు అనేది కోపం ఉండదు అంటే అది అబద్ధం. కోపం అనేది ప్రతి ఏ వర్క్ లో ఉంటది. అది ఫైనల్ గా మనకు కావాల్సింది అవుట్పుట్ కోసం సార్ కొన్నిసార్లు తిట్టేది ఉంది, తర్వాత వచ్చి ప్రేమగా మాట్లాడేది ఉంది, చాలా ఉంది. నన్ను కూడా ఒక 2-3 సీన్లు మావాడు కూడా పట్టే ఈయనతో బాగా ఫన్ చేసేవారు అబ్బా సారు. అయితే ఫుల్ ఏంటంటే ఒక మాట అనిపించుకోవాలి. ఇంకోటి కావాల్సి ఒక రోజు నేను నా హెల్త్ బాగాలేక వెళ్ళా కంటిన్యూటీ సీన్లో, అయితే వెళ్ళలేదు షూట్కి. నెక్స్ట్ రోజు వచ్చా, ఆ రోజు సీన్ జరగాలి, ఇంకా జరగలేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు పెట్టా, వెళ్ళగానే సార్ ఇట్లా వస్తున్నారు, చూశాడు, సార్ వచ్చారా సార్ సెట్కి, థ్యాంక్ యూ సార్ అంటే సార్తో చాలా మంచి ఫన్నీ. మేము మిమ్మల్ని ఎట్లా ఒక ఫ్యామిలీ పిల్లలాగా. సారు పార్ట్ 1లో ఎక్కడ సార్ దగ్గర నేను తిట్టించుకోలేదు, 2లో కూడా లాస్ట్ మూమెంట్లో ఆ రోజు నా టైం బ్యాట్లే సార్ చెప్తున్నాడు, అది వెళ్ళలేదు, వేరే టెన్షన్లో ఉండడం వల్ల వెళ్ళలేదు. సార్ వచ్చాడు అంటే అరే నువ్వు చేస్తా కదా, నువ్వు చేయరా అన్నాడు. సార్కి అది ఆల్మోస్ట్ ఆ బాండింగ్ అనేది ఉంటుంది కదా, 2-3 సీన్లో చేశాను, ఓకే సార్కి నమ్మకం ఉంది, అశోక్ నువ్వు చేయరా అన్నట్టు చేశాడు. అది టైమింగ్ కరెక్ట్గా నా కాలు వెళ్ళట్లేదు, అది ఎందుకు నా బ్యాడ్ టైము. వెళ్ళంగా సార్ తిట్టాడు, సార్ వచ్చి తిట్టేశాడు. అబ్బా ఏంటో సార్ తిట్టేశాడు, అది చెప్పకూడదు, దెబ్బలు పడతాయి మళ్ళీ నాకు దెబ్బలు పడతాయి. సార్ అయితే అంటే తిట్టడం అంటే ప్రేమ కంటే ఏంటో నువ్వు చేస్తావు కదరా ఎప్పుడు, ఏమైందిరా నీకు చెప్పాలంటారా, తిట్టండి కదా చెప్పాలా నీకు, నువ్వు చేస్తావు కదరా నీకు చెప్పాలి, చేసి చూపించాలి, అది కూడా నీకు అన్నట్టు అంటే పీక్స్ లో ఉంటది కదా, అది బాధ అయిపోతే అది బాధ అయిపోయింది. మళ్ళీ పక్క రోజు ఇప్పుడు అందరూ హీరో గారు హీరోయిన్ పెద్ద పెద్ద కాంబినేషన్ ఉంటుంది, ఈయన చేయకపోయేసరికి టేక్స్ పెరుగుతుంటాయి కదా, నెక్స్ట్ వేరేదేదో చేయాలనుకుంటారు, సో అందుకని చెప్పి అలా అరుస్తాడు అంతే. నాకైతే ఒకసారి తిట్లు పడ్డాయి, మళ్ళీ పక్క రోజు సార్ వచ్చి సార్ అయ్యే మాట్లాడారు, అశోక్ అది ఇది మాట్లాడు, అది నిజంగా చాలా చాలా. ఒకసారి ఒక దగ్గర మనం తగ్గామండి, ఒక దగ్గర అవుతాను, సార్ తిట్టినా పక్క రోజు ఇమ్మీడియట్లీ వచ్చి సార్ నిలబడుకుంటే సార్ అలా చూసి నేను అరే ఈయన తిట్టానేమో నేను అనేసి సార్ మళ్ళీ వచ్చి మాట్లాడితే నాకు హ్యాపీ మూమెంట్ అనిపించింది. ఇంకా మా ఇంట్లో ఇంకా పేరెంట్స్ లాగా అనుకోండి, తప్పు చేసినప్పుడు తిట్టడం, మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం, అలాంటిది సుకుమార్ సార్లో
ఆ ఫీలింగ్ అయితే మాకు అందరికి సార్ ఇచ్చేసాడు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇన్ని టేకులు చేస్తుంటే ఊరేనైనా ఇంకోసారి ఇట్లాంటి సినిమా ఒప్పుకోవద్దని అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా? చేసి చేసి ఓపిక పోయి అన్ని సార్లు చేయించారనే టాక్ ఉంది కదా. అంటే మీకు ఇక్కడ టేకులు కనబడుతున్నాయి కానీ ఇక్కడ టేక్ అంటే ఎందుకు టేకు బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సుకుమార్ సార్ గురించి ఇంకొక మాటలో చెప్తాను. ఆల్రెడీ బాగా పదునుగా ఉన్న రాయిని శిల్పం ఎవరైనా చెక్కగలుగుతారు. ఓకేనా? నేను నాకు అందరితోటి నాకు తెలియదు, నేను చెప్తున్నా, నేను ఒక ముద్ద కనీసం ఆ షేప్గా తయారైతే లేదు తెలియని నన్ను ఈవెన్ ఒక విలేజ్ బ్యాక్ ఫస్ట్ సినిమా సుకుమార్ సార్ రంగస్థలం సినిమా చూశానండి. రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను సినిమాలో చేయాలి అనుకున్నాను. కట్ చేసి సుకుమార్ సార్ దగ్గర ఆడిషన్ ఇస్తే సుకుమార్ సార్తో సినిమాలో సెలెక్ట్ అయ్యాను. అది నా కెరీర్లో పెద్ద హ్యాపీ మూమెంట్. ఇప్పుడు ఇది చక్కగా ఉన్న రాయిని శిల్పం చేయడం అంటే అది ఎవరైనా చేయగలరు, కానీ అది వంకర టింకరగా ఉన్న కరెక్ట్గా చెక్కుతారు చూసావా, అది సుకుమార్ సార్. ఆ చెక్కడంలో వచ్చేది ఈ టేకులు అంటారు కానీ అంతకు మించి ఇంకే లేదు. టేకు చేసే కొద్ది వేరియేషన్ తెలుస్తూనే ఉంటుంది మాకు, అసలు తెలియదు మనకి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి షార్ట్ లేకపోతే మేము కొంచెం ఇదిగా ఫీల్ అవుతాం, బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు షార్ట్ లేకపోతే నాకు మేము అలాగే మాకు పక్కన కూర్చోవాలి, మనకు బోరింగ్ వస్తుంది. బట్ వన్స్ మనం సీన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు పెద్ద పెద్ద అందరూ చేస్తుంటారు. ఒక్కొక్కసారి కాంబినేషన్ పెద్ద కాంబినేషన్ ఉంటుంది. సునీల్ గారు, అనసూయ గారు, ఫాయిజ్ ఫాసిల్, మేము రీసెంట్గా ట్రైలర్ పెట్టారు ఆ షార్ట్, అది మేము డే మొత్తం చేసాము. అవి వెనక మేము నిల్చొని ఉంటాం, వైల్డ్ ఫైర్ అనేవి అవన్నీ సార్ వెనక నిల్చొని ఉంటాం. బట్ మాకు అలాంటప్పుడు వాళ్ళని చూస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ, వాళ్ళు చేసే యాప్టిట్యూడ్ అవన్నీ, డైలాగ్ డెలివరీ ఇవన్నీ అవి చూస్తూ ఆ మూడ్లో ఉంటాం. కానీ ఇవేం గుర్తురావు, మాకు షూట్ ఉంటేనే హ్యాపీ. షార్ట్లో లేవు అబ్బా ఈరోజు అంతా ఖాళీ కూర్చోవాలా అనే ఫీలింగ్ వచ్చేది. ఆ ప్రాబ్లం ఇప్పుడు మీరున్నారు అంటే ఎగ్జాంపుల్ అంటున్నారు, మీరు షార్ట్స్ చేస్తారు, షార్ట్స్ రీల్స్ చేస్తారు, మీకేంటి ఒకటి సింగిల్ టేక్ లేదంటే 2 టేక్, మీకు ఒక్కోసారి బాగాలేకపోతే అరే బాగాలేదు ఇంకోసారి చేద్దామని మీరే అంత ఆలోచించినప్పుడు ఇది దాదాపు పాన్ ఇండియా వరల్డ్ వైడ్ 12,000 పైన ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఆయన ఏ విధంగా ఆలోచించారు మరి? అంటే చిన్న మిస్టేక్ కూడా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈ షార్ట్ చేసేస్తారు, చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరో మన జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే కంపెనీ ఆర్టిస్ట్ ఎవరో చిన్న మిస్టేక్ చేస్తారు, అది కూడా దొరకొద్దు ఆయనకి. ఎందుకంటే ఆ మిస్టేక్ ఇప్పుడు ఇంతమంది చూస్తారు, ప్రపంచం మొత్తం చూడబోతుంది సినిమా. పుష్ప రూల్ ఎలా చూస్తుంది అనేది అంతమంది చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వడం మిస్టేక్స్ గురించి? సో మనం ఇచ్చే ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఇద్దామని చెప్పేసి అలా చేయడం జరిగింది. అందుకని కొద్దిగా లేట్ అవుతుంది తప్ప ఇవాళ రేపు మనం చూస్తుంటాం, రీల్స్ చేస్తుంటారు, అంటే ఎవరికి వాళ్ళంటే మీరే ఉండగానే నేను ఇది బారాలి, నా ఎక్స్ప్రెషన్ బారాలేదు అనుకుంటూ 10-15 టేక్స్ చేస్తారు చిన్న రీల్ కోసం, షార్ట్స్ కోసం. అలాంటిది కొన్ని 100 కోట్ల జనాభాకి సినిమాని చూపించే డైరెక్టర్ గారు ఆయన ఎంత చెక్కాలి, ఎంత షార్ప్నెస్ చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి అంటే ఒక సీన్ అయిపోతుంది, అందరు బాగానే చేస్తారు. ఇప్పుడు ఒక పేజీ డైలాగ్ ఉంటుంది, మేమే బాధపడతాం. ఎగ్జాంపుల్ హీరో గారు ఒక పేజీ డైలాగ్ చెప్పేశారు, మొత్తం చెప్పి సూపర్గా వచ్చింది, ఆయన ఎక్స్ప్రెషన్తో సహా ఏది అనుకుంటే వచ్చేది. కానీ వెనకాల ఎవడో ఒక చిన్న మిస్టేక్ చేశాడు, మొత్తం చేయాలి కదా మళ్ళీ. చేసే ప్రాసెస్ లేదు, కెమెరా పెట్టేసి 2 లైట్లు వేసుకొని లేదంటే మన ఫోన్లో ఎలా పట్టుకొని అలా చేయడం కాదు. అది ఆ సెటప్ దాదాపు ఫారెన్ డిఓపి ఉన్నాడు, లైట్ మ్యాన్స్ అంతా చాలా టెక్నాలజీ, హై టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం సెటప్ చేసుకునేసరికి మళ్ళీ ఒక 2 hours 1 hour అలా టైం అనేది ఎక్కువ అవుతుంది. ఇంకోటి మీకు అసలైన విషయం ఏంటంటే హీరో గారు కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు, మొన్న హీరో గారు కూడా చెప్పారు, మార్నింగ్ 6:30కి అందరు సెట్లో ఉండేవాళ్ళు, మళ్ళీ నైట్ 11:30కి 12 ప్యాకప్ అయినా మళ్ళీ మార్నింగ్ 6 o'clock అందరు హీరోయిన్ అందరు ఎవరెవరు ఉన్నారు సెట్లో అందరు ఉండాల్సిందే. అంత డెడికేషన్ అంత హార్డ్ వర్క్తో చేయడం వల్లే ఇంత బజ్ వచ్చి, అంటే ఇంత క్యూరియాసిటీ పెరిగిపోయి సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత బ్లాక్ బస్టర్ అయింది. సో ఫైనల్ గా అంటారు. ఇంకొకటి ప్రొడక్షన్ వైజ్ గా, ఫుడ్ వైజ్ గా వస్తే ఎలా ఎంజాయ్ చేశారు? ప్రొడక్షన్ గురించి చెప్పండి, అంటే ఫుడ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? మైత్రి మూవీస్ అంటే అదేమంటారు ఫుల్ మీల్సే మనకి. యాక్చువల్గా నిన్న మన అల్లు అరవింద్ సార్ చెప్పారు, ఆయనే ఒక ప్రొడక్షన్ అంటే గీతా ఆర్ట్స్, నేను ఇప్పుడు చెప్తున్నాను ద నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ మైత్రి అని చెప్పారు. అంటే ఏ రేంజ్లో ఉంది మేము లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మాకే కాదు, అంటే యాక్చువల్గా కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొందరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమైనా టాయిలెట్స్ కానీ ఏమైనా కావాలంటే గుట్టలలో కొండలలో పెట్టాలంటే, అలాంటిది ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఫెసిలిటీ, అంటే ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్కి కానీ ప్రతి ఒక్కరికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ అన్నీ రెడీగా ఉండేవి. అసలు దానిపైన అంటే ఇది లేదు అది లేదని బయటికి వెళ్ళి ప్రాబ్లం అక్కడికి వెళ్ళి అలా ఎవ్వరు చేయదు.
అందరికీ అన్ని అనుకూలంగా ఉండేవి, అందరు వచ్చి వెంటనే వర్క్లో చేసుకోవాలి, గ్యాప్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, రావాలి, అలా అన్ని రెడీ చేశారు. అంటే ఏది ఎవరికోరు సెపరేట్. ఇప్పుడు మా హీరో బ్యాచ్ ఉందనుకో, హీరో బ్యాచ్కి ఒక క్యారేజ్ వెళ్ళిపోద్ది, అలా విలన్స్ బ్యాచ్ అంటే విలన్ బ్యాచ్, అలా ఒక్కొక్కరు సెపరేట్ ఉంటారు టీం. వాళ్ళు ఇంకా డైలీ వాళ్ళే మనకి ఎవరు వడ్డించాలో వాళ్ళు వచ్చి వడ్డిస్తారు, అది చేసేవాళ్ళు రెడీ అయిపోద్ది, తింటాం, హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ మనం సెట్కి వెళ్ళిపోవాలి. అంటే టైం కూడా వేస్ట్ కాకుండా అలా సెట్ చేసేవాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు కానీ చెర్రీ సార్ దగ్గర సార్ ఇది మాకు కావాలి అది అంటే మాకు మాత్రం చేశారు. మనకి ఏదో ప్రాబ్లం ఉంటే 5000 మెంబర్స్ ఉన్న సెట్ లో 500 మెంబర్స్ ఉన్న ఒకటే వేరియేషన్ ఉండేది లేదు. అప్పుడు ఎలా చూసుకుని అలాగే చూసుకుని ఎంత క్రౌడ్ పెరిగినా అప్పటికప్పుడు మేనేజ్ చేసుకొని సార్ మాకు ఇది కావాలి అది కావాలి సుబ్రహ్మణ్యం గారు కానీ చెర్రీ గారి దగ్గర కానీ సార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఓకే చూడండి అమ్మని చేసి కొంచెం మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఓకే అదైతే హ్యాపీ. సో ఇప్పుడు ఈ మూవీలో చేస్తున్న ప్రతి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరికి లైఫ్ వస్తుందంటే చెప్పచ్చా? లైఫ్ అంటే లైఫ్ కాదండి, ఐ మీన్ అంటే గుర్తింపు. ఎస్, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసామండి, అందరికి మంచి గుర్తింపు వస్తుంది, అందులో కొందరికి ఇంకా మంచి పేరు రావచ్చు, అలా ఉంటుంది. అంటే అక్కడ క్యారెక్టర్ ఎలివేషన్ అంటే ఇప్పుడు ఎడిటింగ్ అయిన తర్వాత కూడా కొందరు అన్ఫార్చునేట్లీ పోతాయి, ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి బెటర్మెంట్ వచ్చిందని వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది. అలా ప్రతి ఒక్కరికి మేమేం కాదు, ఎగ్జాంపుల్ చెప్పా, అలా ప్రతి అంటే ఇప్పుడు సపోజ్ విలన్ గ్యాంగ్లో చేసిన వాళ్ళు కొందరు ఉంటారు, అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు ఉంటారు, అలా వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది సినిమాలో చేసిన. మీకు ఇంకో విషయం ఏంటో తెలుసా, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారా, జూనియర్ ఆర్టిస్టులలో కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మంచి ఎవరని చెప్పే వాళ్ళు ఉంటే సార్ వాళ్ళని కూడా పిలిచి యూజ్ చేసుకున్నాడు ఈ సినిమా. అంటే వాళ్ళకు కూడా అంత రికగ్నైజింగ్ వస్తుంది. ఓకే, వాళ్ళకి కూడా డైలాగ్స్ పడ్డాయి అందరికి. ఇప్పుడు ఈ సినిమా నుంచి చేసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక మంచి ప్రాజెక్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి సినిమా బయటకు వెళ్ళిన తర్వాత. కానీ మీరు చెప్పారు చదువుకున్న అందరికీ జాబ్ వస్తుందా, ఆ జాబ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే తప్పనిగా కష్టపడి అందరూ చదువుతారు కానీ ఒక్క మార్కు ఉంటుంది జాబ్ రావడం కోసం. ఇక్కడ కూడా సార్ అవకాశాలు అనేవి ఉంటాయి, సార్ మనకి ఇలా నేర్పించే ఇలా అని ఎవరైతే తపన పడి ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరైతే ప్రూవ్ చేసుకెళ్తారో వాడికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. అయితే మాక్సిమం అందరికి మంచిగా పడ్డాయి. బట్ ఏంటంటే ఇప్పుడు చూసారా 3 hours 20 minutes సినిమా, ఇంకా సార్ ఇంకా నా వల్ల కాదు ఇంకా కట్ చేయలేనని అందరు. 3 hours 20 minutes ఒక ఆడియన్స్ కూర్చొని పెట్టాలంటే మామూలు విషయం కాదు. అంటే సినిమాలు ఎంత డెప్త్ లేకపోతే అంత ధైర్యం చేయరు ఎవరు. ఇదే అడుగుతా అనుకున్నా, ఏ మూవీ అయినా Q2 3 2.5 అట్లా లాస్ట్ అంటే 3 ఇంకా, కానీ ఇది 3. ఇప్పుడు అనిమల్ మూవీ ఉంది అండి, అనిమల్ మూవీ ఎలా చూసారు, అది కూడా 3 hours. అలాగే ఇది ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, అప్పుడే అయిపోయింది ఆ సినిమా మేము అసలు ఫస్ట్ హాఫ్ అయితే 1 hour 40 minutes ఇంటర్వెల్ అయిపోయింది, అప్పుడే 1 hour 40 minutes ఇంటర్వెల్ అయితే షాక్ అందరు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా అలాగే అయిపోతుంది. అంటే అంటే సినిమాలో కాన్సన్ట్రేషన్ పెట్టి అలా లీనమైపోతున్నారు. అందుకని చెప్పి మీకు 4 hours ఉన్నా 5 hours ఉన్నా చూసేసేయాలేమో అనిపిస్తుంది మాకు. అంటే అంత లీనమైపోతున్నారు అనమాట. ఇప్పుడు పుష్పరాజ్ అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన బాహుబలి అనే ట్రాన్స్లోకి ఎలా తీసుకెళ్లారో అలా ఇప్పుడు పుష్పరాజ్ రూల్ ఎలా చేశాడు అనే దాంట్లోకి అందరూ ఆ ట్రాన్స్లో వెళ్ళిపోయి సినిమా అయిపోయింది సినిమా అయిపోయిందా, అరే ఇంత తొందరగా అయిపోయింది, ఆ విధంగా అంటే ఆడియన్స్ అంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మరి పార్ట్ 3 గురించి ఏం చెప్తారు? పార్ట్ 3 గురించి సార్ ఇంకా ఇప్పుడేగా రిలీజ్ అయ్యి కొంచెం సెలబ్రేషన్ ఏవైనా పార్ట్ 2 తీసిన అంత హిట్ అవ్వవు, బట్ ఇది ఇంకా డబుల్ హిట్ అయిపోయింది. దానికి అంటే ఏదైనా సరే పార్ట్ 1 చాలా క్యూట్ ఉంటది, సెకండ్ 1 వచ్చేసరికి కొంచెం డల్ ఫ్లాప్ అయిపోయినాయి ఉంటాయి, బట్ ఇది మాత్రం అంత డబుల్ మించింది ముందే పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అంటే మీకు మనీ మొత్తం వచ్చేసింది, పెట్టిన దానికి డబుల్ ట్రిబుల్ అసలు అడ్వాన్స్ బుకింగ్లు. మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లలో కూడా ఎంత బజ్ వచ్చిందంటే మీరు పాట్నా ఈవెంట్ చూడవచ్చు, ఎంత జనాలు అసలు 2 lakhs 3 lakhs జనాలు వచ్చేసి మొత్తం హడావిడి చేసేసి. నార్త్లో అయితే ఫుల్ బజ్ ఉంది, ఆ తర్వాత చెన్నై, తర్వాత కోచి, లాస్ట్ మన హైదరాబాద్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఈవెంట్లో ముంబైలో కూడా జనాలు ఎక్కువైపోతున్నారని చెప్పేసి ఓన్లీ ప్రెస్ వాళ్ళతో ఈవెంట్ చేశారనమాట. అంటే ఆ విధంగా రీచబుల్ ఉంది. మీకు చెప్తున్నాను కదండి, 12,500 screens ఇచ్చారంటేనే మీరు పెద్ద సక్సెస్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇంతవరకు బాలీవుడ్లో కూడా ఏ మూవీ రిలీజ్ అవ్వలేదు, పెద్ద పెద్ద మూవీస్ ఉంది. ఈ మూవీ రీచ్ అయిపోయి ఇప్పుడు అంటే మనం తెలుగు వాళ్ళందరం గౌరవంగా ఏమంటారు గర్వంగా కాలెరెగరేసుకోవచ్చు అనమాట. మీరు చెప్పారు కదా పార్ట్ 1లో హీరో ఇంట్రడక్షన్ మాత్రం మీరు అడిగి ఎందుకు ఎంత అయిపోయింది హీరో ఎలా అంటే డబ్బులు ఎలా వెళ్ళడానికి మాత్రం చూపించారు. కానీ ఇక్కడ అంటే హీరో
సారది ఆల్రెడీ పార్ట్ 1లో క్లైమాక్స్ మీకు తెలిసిందే అందరికీ. ఏంటి ఇలా పెళ్లి సీన్తో ఏం చేశారు, ఇంతవరకు ఎవరు లేదు, ఆల్రెడీ ఈ 5 సంవత్సరాలు దాని గురించి మాట్లాడారు, అవునా కదా? అసలు ఇంతవరకు క్లైమాక్స్ ఎవరు ఈ టైప్ అప్పులు ఎవరు పెట్టలేదు, అది సుకుమార్ సార్ మార్క్. ఇప్పుడు అయిన తర్వాత ఏమవుతుందనే సుకుమార్ సార్ మార్క్. అది కూడా ఆ బస్ హీరో గారు పర్ఫార్మెన్స్, సుకుమార్ సార్ అబ్బా ఏముంటుంది పార్ట్, అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, అది వాళ్ళ మార్కులు. అది ఇంకొకటి ఓన్లీ మూవీ త్రూ ఇంత పాపులర్ అయింది, బిఫోర్ ఆఫ్టర్ అంటే కొన్ని ఇష్యూస్ వల్ల కాంట్రవర్సీలు అవ్వడం వల్ల అదంతా ప్లస్ పాయింట్ అయ్యి అడ్వాన్స్ గా ఇంకా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. వాళ్ళే మాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎన్ని మైనస్లు ఉంటే అన్ని ప్లస్ ఉంటాయండి. మైనస్ ఉన్న చోట ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ మైనస్ అనేది మంచి ప్లస్ గా లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యారు సినిమా చూసాక ఓకే మనం డెసిషన్ అంటే కొందరు ఏంటంటే చెయ్యాలని కాదు, మా ఫ్యాన్ అనే ఒక దీంతో చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే రిలీజ్ అయ్యి సినిమాలాగా చూడాలి, సినిమాలో మంచి విషయం ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళే పాజిటివ్ వైపు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి చాలా మంది ఫోక్ సింగర్స్, చిన్న చిన్న సింగర్స్ కూడా ఇందులో మంచి మంచి పాటలు పాడించి ప్రతిసారి చాలా మందికి లైఫ్ వచ్చేసింది. యాక్చువల్ గా మీకు ఈ సినిమాలో ఇంకో గొప్పతనం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ పెట్టుకోవాలంటే ఇప్పుడు హీరో బ్యాచ్ అయినా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే హీరో బ్యాచ్ అంటే ఏంటి, హీరోతో పాటు వెనక వాళ్ళు కూడా మంచి ఐడెంటిఫై అయితే గుర్తుపడతారని ఒక ఇది. బట్ సారు ఈ సినిమా గురించి ఆలోచించేది అంటే మనం ఇది చాలా పెద్ద మూవీ, మనం కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తే వాళ్ళు కొద్దిగా లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందని. ఈవెన్ మా కేశవ్ బ్రో గురించి కూడా సారు ఫస్ట్ పెద్దలతో వెళ్దామంటే సార్ వద్దు, మనం రంగస్థలంలో మహేష్కి మంచి లైఫ్ ఇచ్చాం, మహేష్ గారు ఉన్నారు కదా ఆయన మంచి లైఫ్ ఇచ్చాం, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ చాలా వాల్యుబుల్ క్యారెక్టర్, సో ఇది ఎవరైనా కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తే తనకు లైఫ్ వస్తుందని చెప్పి మా కేశవ్ బ్రోకి అంటే అలా అనుకున్న టైంలో మా కేశవ్ బ్రో సెలెక్ట్ అయ్యారు. తనతో కూడా మేము మంచిగా ట్రావెల్ అయ్యాం. ఈవెన్ కేశవని మాకు మంచి సజెషన్స్ చేయడం, అంటే సార్ తర్వాత కేశవ్ కదా, కేశవ్ వెనక మేము ఉండేవాళ్ళం. సో తను ఏమని మమ్మల్ని కొంచెం మనం వెన్నుపోటు ఇప్పుడు వెన్నుపోట కేసు ఇంకో మీరు 1 hour లో మీరు ఇంక సినిమా చూస్తారు వెళ్ళి. అయితే అలా కేశవ్ గారి విషయం సార్ అంటే ఒక్కొక్కరు ఇప్పుడు వెనక ఫ్రెండ్స్ బ్యాచ్ అవని అందరూ మ్యాక్సిమం ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే, అంటే 1-2 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ లైఫ్ వస్తుంది. సార్ ఈ సినిమా త్రూ ఒక 50 to 60 మెంబర్స్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా వాళ్ళందరికీ. ఎందుకంటే ఆ సిండికేట్ బ్యాచ్ అవన్నీ అవన్నీ చాలా ఉన్నాయి, ఒక్కొక్క బ్యాచ్లో 20 మెంబర్స్ ఇలా ఉన్నారు. ఆ బ్యాచ్లో అందరూ మ్యాక్సిమం 1-2 సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇచ్చారు సార్. బట్ ఇక్కడ ఆడియన్స్ లో ఏం క్రియేట్ అయిపోయిందంటే, సుక్కు సార్ ఒక క్యారెక్టర్ ని కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎవరు పెట్టినా వాళ్ళలో ఏదో క్యాపబిలిటీ ఉంటేనే తీస్తారు. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏముందో కూడా కాన్సన్ట్రేటెడ్ గా అసలు ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు పర్టికులర్ గా ఐ ఫిస్ట్ తో మీరు అబ్జర్వ్ చేయండి. సినిమాలో హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు సార్ అంటే హీరో గారు ఏం చేస్తారో ప్రతి ఆర్టిస్ట్ అదే చేస్తారు. అంటే బిఫోర్ అంటే కొత్త వాళ్ళని తీసుకోవచ్చు, బట్ వాళ్ళని ముందు చాలా 3-4 ఆడిషన్లు చేసి ఫైనల్గా సార్ కూడా బిఫోర్ షూటింగ్ ముందు ఇప్పుడు మా హీరో బ్యాచ్ ఉంది, వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ అంతా సెలెక్ట్ చేసి కొంతమందిని చూపిస్తారు. అందులో సార్ చూసి వీళ్ళని సెలెక్ట్ చేయడం, ఫైనల్గా వీళ్ళు ఓకే వీళ్ళు చూసి పిలిపించి మళ్ళీ ఒకసారి ఒక ఇదిలా తీసుకొని పెట్టారు. సో ఆ విషయంలో అసలు తగ్గేదేలే సార్కి. ఎందుకు ఇంకొక విషయం కూడా, ఇప్పుడు 500 మెంబర్స్ ఉన్నా 5000 2000 మెంబర్స్ ఉన్నా సుకుమార్ సార్ ఆన్ ది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఇస్తున్నారు, ఆ సీన్కి అడాప్టెడ్ ఎవడన్నా బ్యాక్గ్రౌండ్ చేసినా కూడా సార్ తీసుకొచ్చి పెడతాడు. ఇంకొకటి ఏంటంటే సార్ దగ్గర ఇప్పుడు పెద్ద ప్రసాద్ అన్ననే ఒక అన్నయ్య ఉన్నాడు, ప్రవీణ్ అన్న, వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరు కుడి భుజం ఒకరు ఎడం భుజం లెఫ్ట్ హ్యాండ్ లాగా. ఎలా ఉంటారంటే ఇప్పుడు ప్రవీణ్ అన్న ఉన్నాడు, ఇప్పుడు మేము 12 మెంబర్స్ ఉన్నాం, హీరో పక్కన సజెస్ట్ చేసేవాళ్ళు ఏదన్నా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇలా చేయండి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సార్ రాకముందు మాకు కొన్ని సజెషన్స్ ఇస్తాడు, సార్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చేసి సార్ ఇలా కాదు ఇలా చెప్తాడు. పెద్ద ప్రసాద్ అనే మౌన్ మెయింటైన్ చేయడు. వీళ్ళిద్దరు కూడా డైరెక్షన్ టీంలో వెంకట్ అన్న వీళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళ సపోర్ట్ తోటి మేము కూడా ప్రతిరోజు సెట్కి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, ఈరోజు షూట్ చిరాకు పడిన రోజు ఏ రోజు లేదు, చేసుకుని వీళ్ళందరూ సపోర్ట్ మాకు ఉండడం, సినిమా ఎంత అద్భుతంగా మాకు వచ్చిందని మేము కూడా అనుకుంటున్నాం. అది ఇంకొక పాయింట్ మీరు అడిగారు, ఏంటి జూనియర్ ఆర్టిస్టులు సీనియర్లు అలా ఏముండదండి సార్ దగ్గర. ఎవడు పర్ఫార్మెన్స్ చేస్తే ఆన్ ది స్పాట్ ఎవరైతే చేస్తారో సారు ఒక సీన్ నువ్వు ఫస్ట్ సార్ చెప్పడం, మీ ఇంతకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, సార్ ప్రతి సీన్ చేసి చూపిస్తాను, సార్ చూపించాడు, ఆ సీన్ చెప్తాడు. ఒకళ్ళు అరే మీరు ఆర్టిస్టులు రా చేయండి రా, మీరు సీన్ ఫీల్ అవ్వరు, నేను చెప్తే చేయడం కాదురా మీరు ఫీల్ అవ్వండి రా,
అని మాకు మాత్రం మమ్మల్ని చెప్పి చేసిన వాళ్ళని మళ్ళీ అడగడు. ఎగ్జాంపుల్ నేను పార్ట్ 1 చేశానండి. పార్ట్ 1 పేర్లు చదువుతుంటా, పాకాలరా వేమునమ్మ చెప్పాడు, యాసిడ్ చేసేసిన, అయిపోగానే టేక్ ఓకే అయిపోయి, ఇంత బాగా చెప్పా మీది ఏంటి అసలు ఆ స్లాంగ్ అదంతా ఎలా అది అని. లేదు సార్ మీరు చెప్పారు, నేను నాకు ఈ సీన్ ఇలా అని చెప్పారు, నేను చేసేసా, చాలా బాగా చేసా, చాలా బాగా. అది గుర్తుపెట్టుకొని నన్ను 2లో తీసుకొచ్చి ఫ్రెండ్స్ దాంట్లో యాడ్ చేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే అంత గుర్తుపెట్టుకుంటారు సార్. ఇప్పుడు నాది అక్కడనే అయిపోవచ్చు 1లో, ఇంటి దగ్గర ఫ్రెండ్లా ఉంటే అయిపోతుంది. కానీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ యాడ్ చేసి సార్కి నేను బాగా నచ్చడం వల్ల, ఆ స్లాంగ్ నచ్చడం వల్ల ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేశాను. అంతే, అలా ఉంటుంది. అంతేగాని ఆన్ ది స్పాట్ ఎవరు చేసినా సార్ చూసి గుర్తించి అలా పెట్టిన క్యారెక్టర్లు కూడా చాలా ఉంటాయి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్తారేమో, మమ్మల్ని గుర్తించి తీసుకుంటారేమో. సుక్కు సార్ మూవీ అయితే మేబీ సుక్కు సార్ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసిన మన గొప్ప ఆ ఫ్రేమ్ లో ఆ ఫీల్ అంటారు. డైరెక్టర్స్ ఉంటారు ఇప్పుడు సుక్కు సార్, రాజమౌళి గారు, తేజ గారు, వీళ్ళందరూ అంతే. వీళ్ళది అంటే వీళ్ళది ఒక స్కూల్ అన్నమాట. వీళ్ళ దాంట్లో చేసిన వాళ్ళకి బయటకు వచ్చారనుకో, ఏ మూవీ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేసేస్తారు. సార్ దగ్గర స్పాట్ కాస్త నువ్వు షార్ప్ ఉండాల్సింది. సార్ దగ్గర సుకుమార్ సార్ మేకింగ్లో చేయాలంటే షార్ప్ ఉండాలి. నువ్వు కొంచెం డల్ ఉన్నా కొంచెం కష్టం. ఎందుకంటే సార్ ఇమీడియట్ ఆ టైమింగ్ షార్ట్లో ఉంటే సార్ దగ్గర టైమింగ్ అంతే. ఆ టైమింగ్ నువ్వు క్యాచ్ చేసుకోగలిగితే సార్ దగ్గర ఇంక వెళ్ళిపోవచ్చు. సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సార్ డాన్స్ చేస్తారు, కొన్ని సాంగ్స్ లో మీరు ఉన్నారా? మరి డాన్స్ మ్యాచ్ ఎట్లా చేసినారు మీరు? నాకు అంటే ఆయన చేస్తుంటే లైవ్ లో చూడడం అసలు అది అమేజింగ్. బట్ కొన్నిట్లలో మీరు చేసినప్పుడు షార్ట్స్ లలో మీకు రాదు కదా, అంత కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, ఎంత కొరియోగ్రాఫర్ ఎలా ఫీల్ అయ్యారు? మా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు స్టెప్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, అంటే ఇవాళ షూట్ పెట్టి చెప్పాలి ఆ విషయంలో. ఎందుకంటే ఆ సార్ మేము యాక్చువల్ మనం డాన్సర్ కాదు కదా, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు 10 members ఎంతమంది ఉంటారు, సార్ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు సచిన్ అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి మాకు సెపరేట్ గా అసలు అంత ఎనర్జీ గానీ అంత అసలు అదొక మ్యాజిక్ అంతే కదా. సినిమాలా చేయలేదు, చెప్పాం కదా వెళ్ళాం. బిఫోర్ ఎలా చేయాలో స్టెప్స్ చెప్పి, అంటే స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని చెప్పి నేర్పించి అప్పుడు చేసిన వన్స్ అక్కడికి వెళ్ళాక అదేమో స్పీడ్ అవుతుంటది సార్ వన్నీ. అంటే కొంచెం ఎంతైనా ఆయన మిస్ మ్యాచ్ చేయడం కష్టం, అది ఎవరెస్ట్. అది కనీసం పక్కన నిలబడాలన్నా అదొక భయం అనేది ఉంటది మనకి. సో అది ఎలా హ్యాండిల్ చేయాలి అసలే స్టార్టింగ్ లో ఉంటుందండి. మీరు అన్నట్టు స్టార్టింగ్ 5 years అన్నారు, 5 years జర్నీ చేసినాక భయం ఉండదు. అంటే మాకు ఆ ప్రాబ్లం లేదు, అసలు ఏం చేయలేరు. యాక్చువల్ గా మా వాళ్ళు అంతా ఏది వినాయక చవితి 3 మార్ అన్ని స్టెప్లు వేసే బ్యాచ్ కాబట్టి కొంచెం మేనేజ్ చేసాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏమనుకోకండి, ఈ 5 years లో ఎంత సంపాదించారు? చెప్పలేనంత. అనురాగం హలో, ఈ డైలాగ్ ఆఫ్ కెమెరా మాట్లాడుకుందాం. అలా ఏం కాదు, డబ్బు కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళకు చాలా మంచి ఇచ్చారు. పర్లేదు. ఇగో ఈ షూ నుంచి తలగ పెట్టుకున్న ఆయిల్ వరకు అంతా మైత్రి ఈ 5 years కంప్లీట్ గా కొన్ని ఇలాంటి వాటితో సహా కొంచెం. అరే ఎప్పుడు ఫోన్ చేసినా నేను పుష్ప, అసలు ఎత్తకపోయింది సమ్ టైమ్స్ తెలుసా, ఎక్కడ పుష్ప షూట్ వెళ్తాను ఎప్పుడు చూడు. ఐ థింక్ ఎక్కువ సార్లు ఏం చేయలేదు, కొన్నిసార్లు చేసినా ఎప్పుడు ఇంకా అదే చెప్తుండే. సరే ఓకే, వీఆర్ హ్యాపీ. మా జగ్గు కూడా నవ్వి పాట అయినందుకు. అంటే మా హ్యాపీ కదమ్మా, ఇటు సైడ్ ఏదైనా పార్టీకి వెళ్ళినా కూడా అదే మాట చెప్పారు. హలో, మా గురించి చెప్తా. అసలు ఈమె ఎప్పుడు ఖాళీ ఉంది, నువ్వు ఎప్పుడు ఖాళీ ఉన్నావు? మానే అన్ని చిన్నవే పెద్దగా చేస్తావు. ఆఖరి బిగ్ బాస్ నుంచి మొత్తం మా పుష్ప వరకు అన్ని కవర్ చేస్తున్నావు నువ్వు. లేదు కవర్ చేసినా కానీ హైప్ రావట్లేదు. దేవుడు నాకు కూడా ఎప్పుడైనా ఎందుకో మొన్న మీరు పుష్ప రీల్ చేశారు, గుర్తుపట్టలేదు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీంతో కొలాబరేట్ చేసి ఒక వీడియో పెడతా, ప్లీజ్ చూడండి తన వ్యూస్ అని. మా పుష్ప సినిమా మీద కూడా చేసింది మా సుకుమార్ సార్ చెప్పాలి. అవకాశం రావచ్చు కాదు, నాది రిక్వెస్ట్, మీ దాంట్లో కొంచెం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ రీల్ కొంచెం షేర్ చేయొచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్. కొంచెం కొంచెం కాదు, మీరు చేశారంటే ఆటోమేటిక్ గా వాళ్ళే చేస్తారు. అంటే అంత క్రేజ్ ఉంది. దాంట్లో ఏం కాదు. 1 million ఎలా వస్తుందండి? అంత షార్టెస్ట్ గా 1 million వ్యూస్ వచ్చాయి మీకంటే మామూలు విషయంగా. అంటే మీలో స్కిల్స్ అంటే కామెడీ మామూలు టైమింగ్ లో వేయలేదు. అది కూడా మా పుష్ప మీద చేశారు. మా సార్ దెబ్బలు పడే
ఇవ్వాలి 3లో ఇస్తారు. 3లో పిలిచి మరి ఇస్తారు నీకు. బేసిక్ గా నేను ఎందుకు చేసిన తెలుసా, ఇట్లా అంటే కొన్ని సార్లు ఏమైపోతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా మంచిగా చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు బిఫోర్ స్క్రీన్ చేస్తారు. నేను ఎప్పుడు నా టార్గెట్ అది పెట్టుకుంటా. ఒక్కొక్కసారి ఏం చూడండి స్క్రీన్ మీద వేస్తారేమో నేనే చేపిస్తాను, నాకు సక్సెస్ మీట్ లో చేపిస్తాం మేము అని చెప్పేసి. ఇంకోలా అలా కాకుండా ఇంకోలా చేసింటే బాగుండదు. అది కొంచెం ఓకే. ట్రిపుల్ ఆర్ లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయినాక ఓన్లీ మీమ్స్ గురించి ఒక ఇంటర్వ్యూ జరిగింది సుమా గారితో. అలా ఏమైనా జరిగితే స్కూటీ అమ్మేసిందంట, పట్టుకెచ్చుకుందంటే అది కూడా ఒక ఫైరింగ్ అంతే. పాపం స్క్రీన్ లో కనిపించడం కోసం ఏదో చేసింది. బట్ బేసిక్ గా తిను కూడా పుష్ప ఫ్యాన్. సో ప్లీజ్ అందులో నెగటివ్ ఏం లేదు కదా, ఏం లేదు. అమ్మేసుకోవాలి మరి ఫ్యాన్స్ అన్నాక. బండి అమ్మేవా లేదు ఇంతకి? నీకు అసలు బండి డ్రైవ్. సరే ఓకే ఫైనలీ మీరు తోసుకెళ్ళినప్పుడు నేను అనుకున్నాను దాని హైట్ నా తల ఒకటే కనిపిస్తుంది స్కూటీ మీద, నా హైట్. ఫస్ట్ నేను చూసి ఇదేంటి బండి ఒకటే వస్తుంది అనుకున్నా, తర్వాత చూసాను నా ఫ్రెండ్ కూడా ఉంది. కొంచెం జాగ్రత్త అండి బయట తిరిగేటప్పుడు, ఎందుకంటే ఫ్యాన్స్ అండ్ మా డైరెక్షన్ వాళ్ళు చూసి దెబ్బలు పడిపోతాయి. అసలు బాగా చేసారు, మెచ్చుకుంటున్నారు మీరే మెచ్చుకుంటారు కదా. అంటే అదొక చిన్న పబ్లిసిటీ, ఒక 1 million పబ్లిసిటీ వచ్చిందంటే అంటే మిమ్మల్ని చూసారనుకో సెల్ఫీస్ అడుగుతారు, ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సెలబ్రిటీ అయిపోయారు మీరు, ఆల్మోస్ట్ అన్నారు కదా నేను ఎప్పుడు అవుతానని. ఎడిటింగ్ లో ట్రోల్ చేస్తారు. సో ఫైనలీ మనం ఒక్కసారి డైలాగ్ తీసుకుంటే ఎండింగ్ చేసేద్దాం. ఇప్పటికే చాలా బుర్ర తిన్నా అనుకుంటా, మా జగన్ అనుకున్నాలే సోది. ఇప్పుడు కెమెరా ముందు ఎలాగ, ఇప్పుడు బయటకు వచ్చి ఎలాగ తింటావు, దాంట్లో కామన్ నాకు కామన్. మా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. నేను ఒక్కసారి అడుగుతా, ప్లీజ్ చెప్పండి మా ఫ్రెండ్ అసలు ఎలా ఎంటర్ చేసింది. చాలా సందడిగా చేసింది. చాలా ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనకు ఏంటంటే చూస్తున్నంత సేపు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంటే కావాలి ఆడియన్స్ కూడా. సో నువ్వు 100% కాదు 2000% ఇచ్చేసారు, వాళ్ళు తీసేసుకున్నారు కూడా. సూపర్, నిజంగా ఐఎమ్ అప్రిషియేటివ్. ఇప్పుడు నిజం చెప్పండి, అందరూ యాంకర్లు చేసేది ఇదే, కానీ మీరు ఎంత చిల్గా చేశారంటే అసలు మాకు టైం అర్థం అవట్లేదు. ఇప్పుడే మనోడు చెప్పిండు 1.5 hour అయిపోయింది భయ, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 1.5 hour నుంచి కూర్చున్నామా, అదే మాకు చెప్పాం పుష్ప 2 సినిమా 3.5 hours ఎలా అయిపోయిందో అలా మీ ఇంటర్వ్యూ కూడా చాలా ఫాస్ట్. బాగా చేశారండి. ఏంద్రా బాగా చేశారు, మా వాళ్ళు సినిమాతో కంపేర్ చేశారు, అందుకే వద్దు బాగా చేశారని చెప్పి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు పెద్ద ఈగోయిస్ట్. ఆ ఫేస్ లో చూస్తే కనిపించదు, సైకోజం మొత్తం ఆడి ఫేస్ లో ఉంటుంది. ఏదో బతకడం కోసం ఈ పెంచే సైకిల్ కనబడుతున్నాను. లేదు ఇక అమ్మాయి లాగా చిన్న బాబు లాగా ఇక్కడ కాటిక పెట్టుకున్నారు. అంటే దిష్టి తగలకూడదు, నెగిటివ్ అలానే. అట్లని కాదు, సుక్కు సార్ సినిమాలో చేసిన వాళ్ళు కానీ బండి సార్ సినిమాలో చేసిన వాళ్ళు సేమ్ వాళ్ళకి బియర్డ్ హెయిర్ పెంచుతున్నారు. సుక్కు సార్ కూడా ఎంత స్మార్ట్ గా బియర్డ్ అసలు. అంటే నీకు ఆ సరౌండింగ్ మొత్తం ఆ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మనకి ఇది వస్తుంది. లేదా మనం చక్కగా షార్ట్ వేసుకొని నీట్ ట్రిమ్మింగ్ చేసుకుని వెళ్తే ఓకే. సో అట్మాస్ఫియర్ ఇంకా వైబ్ అంటే షూట్ బూట్ వేసుకుని దొంగలు పోయండి అన్నట్లు మోసారా బాగా సినిమా కోసం ఒరిజినల్ దొంగలు మోసాం, సినిమా కోసం కష్టపడ్డాం. అదే ఈ రోజు ఆ కష్టమే మమ్మల్ని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది, సుకుమార్ సార్ మాకు ఇచ్చింది. మీరు మాత్రం ఇంత సున్నితంగా మాట్లాడకండి, ఓకేనా? సో ఫైనల్ గా ఒక్కసారి ఆ డైలాగ్ పుష్ప అంటే మీరు 5% చెప్పండి, మేము ఇది చెప్తాం. నేనేమనాలి ఇట్లా అంటే ఫైర్ అనుకుంటేవా అంటే మీరు అనండి కాదు ఫైరే కదా అన్నాను, కాదు వైల్డ్ ఫైర్ అని మేము అంటాం. ఓకే మేమే వైల్డ్ ఫైర్ తీసేసండి, కాదు ఫైర్ కదా అని చాలు. మీరు ఒకసారి ఫైర్ కదా, ఓకే రెడీ, ఫైరే కదా. నువ్వు 1 2 3 చెప్పు చాలు. 1 2 3 చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, కాదు వైల్డ్ ఫైర్. గైస్ చూసారు కదా, ప్రతి ఒక్కరు చూడండి, మన కోసం చాలా కష్టపడి 5 years నుంచి లాక్కొచ్చేస్తున్నారు మన వాళ్ళు. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. పాటలు చూస్తారా, కిస్ 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 కిసిక్క, శ్రీలీల గారి కోసం అందరి కోసం వెళ్ళొచ్చు. అబ్బా నేను నిజం చెప్తున్నా, అసలు పుష్ప 1 ఉంది కదా, ఫహద్ ఫసీల్ గారి కోసం వెళ్ళాను నేను. అది కూడా ఎప్పుడు ఆయన చేసి రిలీజ్ అయినాక వాళ్ళ వైఫ్ ఇన్స్టా ఫాలో అవుతా,
ఆవిడ చెప్పింది కదా. అసలు అంటే సుక్కు సార్ ఏం చెప్పినా ఒప్పుకోమదా, ఆమె దాంట్లో ఇన్స్టా స్టోరీ చూసి ఏంటి సినిమాలో ఈయన ఉన్నారా అని దెబ్బేళ్ళ మంది వెళ్తే అసలు మునిగిపోయిన ఆ సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటికీ చాలా సార్లు చూసిన, ఇంకా వైబ్ పోవట్లేదు, చిన్నపిల్లలకి ఎంత ఎక్కుతుందో తెలియట్లేదు ఇంకా. సో గైస్ చూసారు కదా, సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.